హాయ్ హెలివర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం ఎక్కడ విన్నా చూసినా కూడా మొత్తం పుష్ప ప్రపంచమే కనిపిస్తుంది అనమాట. పుష్ప 2 ద రూల్ అని ఏదైతే అన్నారో మొత్తం బాక్స్ ఆఫీస్ అంతా కూడా రూల్ చేస్తుంది. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా కథనం దర్శకత్వం సుకుమార్ అని పడింది. మరి దీంట్లో వీటి తర్వాత అత్యధిక పార్ట్ ఎవరిదే ఉందంటే కనుక మాటలో చాలామంది చాలా డైలాగ్స్ బయటకు వచ్చి కూడా చెప్పుకుంటున్నారు. సో ఆ సినిమాకి ఆ సోలో కార్డుగా మాటలు రాసింది మాత్రం శ్రీకాంత్ విశ్వ గారు. ఆయన మనతో ఉన్నారు. సో పుష్ప 2 గురించి, పుష్ప 3 గురించి కూడా కొన్ని ముచ్చట్లు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో శ్రీకాంత్ విశ్వ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అంటే ముందు నుంచి హిట్ అవుద్ది, తర్వాత సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అనేది ఉంది. కానీ ఈ రేంజ్ బ్లాక్ బస్టర్, మైండ్ బాగ్లింగ్ అంటున్నారు బాలీవుడ్కి వెళ్తే. ఇక్కడికి వచ్చేసరి చూస్తే మొత్తం ఎక్కడ చూసినా కూడా పుష్ప రూలే కనిపిస్తుంది. ఇంకా వేరే సినిమా కూడా కనిపించట్లేదు. మొత్తం సినిమా థియేటర్లు అన్నిట్లయితే థియేటర్లో ఆడియన్స్ జాతర చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇంత ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్లీ పుష్ప 1 సక్సెస్ తర్వాత పుష్ప 2 ఆల్మోస్ట్ లైక్ అంటే ఇది ఒక ప్రీ డిటర్మెండ్, ముందే తెలుసు సినిమా పెద్ద హిట్ అవుతుంది అన్న ఆల్రెడీ ఆ ట్యాగ్తో బయటకు వచ్చిన సినిమా అండి పుష్ప. అవును, అందరూ ఆల్మోస్ట్ లైక్ ప్రతి వాళ్ళకి తెలిసి ఈ సినిమా హిట్ అవుద్ది అన్న. రాజమౌళి గారు అన్నారు కదా, దీనికి ప్రమోషన్స్ కూడా ఆపేయండి అన్నారు కదా. ఆపేయండి అని. సో అది ఉండింది. ద రేంజ్ ఆఫ్ సక్సెస్ వెరీ హార్ట్నింగ్ అండి. చాలా సంతోషాన్ని ఇచ్చిన మ్యాటర్ రేంజ్ ఆఫ్ సక్సెస్. పుష్పతో నాకు పర్సనల్గా 2018 నుంచి జర్నీ అండి. ఇట్స్ లైక్ నాకు ఒక 5.5 years జర్నీ పుష్పతో. అంటే 5.5 ఏళ్ళని మీకు? అంటే అల్లు అర్జున్ గారికి 5 ఏళ్ళు ఉంది కదా. అవునండి, అవును. మీకు ఆల్మోస్ట్ 7 years పైన అనుకుంటా. నా 2018 సార్. 18 అంటే 6 years. 6 years జర్నీ. 6 years జర్నీ అండి సినిమాతో. సో పుష్ప 2తో ఆల్మోస్ట్ 3 years జర్నీ. అంత జర్నీ, ఆ చిన్న ఎఫర్ట్, అంత ప్రెషర్, అంత తర్వాత వచ్చే సక్సెస్ చాలా సంతోషమైన సక్సెస్ ఇది. వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ అబౌట్. అయితే ఈరోజు లేటెస్ట్గా చూసుకుంటే బాలీవుడ్లో నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోయింది. జవాన్ కూడా క్రాస్ చేసింది. నాన్ హాలిడే రోజున 70+ crores అనేది అసలు అంటే ఎవరు నమ్మలేకుండా ఉంది ఈ రికార్డ్ అనేది చూస్తే కనుక. సో మరి బాలీవుడ్కి సినిమా అంటే ఫస్ట్ పార్ట్ అప్పుడు బాలీవుడ్ని మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు, అసలు కాయినింగ్ కూడా చేయలేదు, ఓన్లీ తెలుగు అనుకుని చేశారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా హిట్ అయింది అక్కడ. ఇప్పుడు బాలీవుడ్ది ఏదైతే ఈ రేంజ్ పుష్ప నెత్తికెత్తుకున్నారని తెలిసిందో కాన్షియస్గా కొన్ని చేసి ఉంటారు కదా. సో మరి బాలీవుడ్లో ఈ రోజు ఇంత ప్రపంచం సృష్టిస్తుందంటే పుష్ప కోసం బాలీవుడ్ పరంగా చేసిన చేంజెస్ ఏమైనా ఉన్నాయి అంటే స్కేల్ పరంగా కానీ, లేదంటే వాళ్ళకి అప్పీల్ అయ్యే విధంగా కానీ? అంటే అలా పర్టికులర్గా చేయలేదండి. ఎందుకంటే డెఫినెట్గా ఫస్ట్ పార్ట్ సక్సెస్ తర్వాత మనకి పెద్ద హిందీ మార్కెట్ ఉందన్న విషయం మనకి తెలిసిపోయింది. హిందీ మార్కెట్ ఓపెన్ అయిందన్న విషయం తెలిసిపోయింది. సో కానీ కథని సుకుమార్ గారు చాలా ఆర్గానిక్గానే చేశారండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా అలాంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోతే, అంటే ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్కి క్యాటర్ చేయాలి, ఈ సీన్ వాడికి నచ్చుతుందా లేకపోతే వాడికి నచ్చేలా చేయడం కోసం ఏదన్నా చేద్దామా అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోతే ఎక్కడో స్క్రిప్ట్ ఇన్ఆర్గానిక్ అయిపోద్ది సార్. అంటే మనం ఆర్గానిక్ చేయలే ఉందండి. ఆ స్క్రిప్ట్ మనల్ని ఎటు తీసుకెళ్తుందో, ఆ క్యారెక్టర్స్ ఎటు తీసుకెళ్తున్నాయో అటు వెళ్తేనే మనం ఆర్గానిక్గా చేయగలుగుతాం. అది మనం అనుకున్న ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది. మనం కొంచెం ఆ థింకింగ్లోకి వెళ్ళిపోయాం అనుకోండి సార్. అంటే కాకపోతే కొన్ని ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు పుష్ప అంటే నేషనల్ అనుకున్నాం, ఇంటర్నేషనల్. సో ఇప్పుడు ఇలాంటి లైన్స్ ఉన్నాయనుకోండి పర్లేదు. ఎందుకంటే అది మన క్యాచీ లైన్స్ ఉంటాయి. డైలాగ్ రైటర్గా మనకి క్యాచీ లైన్స్ ఆడియన్స్ లోపలికి వెళ్ళి ఆడియన్స్కి ఎక్కువ రీచ్ వచ్చే లైన్స్ ఉంటాయి. లేకపోతే ఫైర్ అనుకున్నావా, వైల్డ్ ఫైర్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ చెప్పాం. ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ చాలా పెద్ద సక్సెస్. ఇప్పుడు దాన్ని బియాండ్ చెప్పాలిగా. పుష్ప 2 అంటే ఫైర్ అనుకున్నావా, వైల్డ్ ఫైర్. సో ఇలా ఏదైనా డైలాగ్ పరంగా తప్ప స్క్రిప్ట్ పరంగా అలా కావాలని ఇప్పుడు ఈ ఆడియన్స్ కోసం ఇలాంటి చేద్దాం అది ఇంటెన్షన్ లేదు. సూపర్గా వాళ్ళు చేయరు. ఆయన బేసిక్ ఏంటంటే వెరీ ఆర్గానిక్ వే ఆఫ్ ఇదిలో చేస్తాం, క్రియేటింగ్ ఏ స్క్రిప్ట్ కదా. ఆయన అసలు ఆ డైరెక్షన్లో థింకింగ్ లేదు. అయితే ఇప్పుడు చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే, మీరు ఫస్ట్ పుష్ప 2కి సంబంధించిన ఫస్ట్ ఇచ్చిన టీజర్ ఏంటంటే పుష్ప బతికే ఉన్నాడు, పులే 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప ఉన్నట్టు ఇంత చెప్పి ఒక టీజర్ రిలీజ్ చేశారు. అంటే ఇంకా మేము ఏదో వేరే ఊహించుకున్నాం. బట్ కాకపోతే ఏంటంటే సినిమాలో చూస్తే ఆ డైలాగులు కానీ, ఆ సీన్ కానీ ఒక ఫ్రేమ్ కూడా లేదు. అంటే ఏంటి, మొత్తం కథ ఏమన్నా మార్చేశారా, లేకపోతే అది ఏంటిది, అది ఏం జరిగింది? కథ మార్చడం ఏం జరగలేదు సార్. యాక్చువల్లీ మీకు అందరికి తెలుసు కదా, పుష్ప 1 చేద్దాం అనుకున్నప్పుడు పుష్ప 1 ఒక సినిమా, సినిమాతో ఫినిష్ చేద్దాం అన్నదే ఇంటెన్షన్. అవును. పుష్ప 1 షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అరే ఇంత పెద్ద కథ ఉంది, దీన్ని మనం చిన్నగా కన్సైజ్ చేసేసి మనం ఒక 3 గంటల నిడివికి ఆ కథను కుదించాలి అని ప్రయత్నిస్తే ఎక్కడో కథ డిస్టర్బ్ అయిపోద్దేమో అన్న ఇంటెన్షన్తో దాన్ని మళ్ళీ సెకండ్ పార్ట్ చేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేశారు. సో సెకండ్ పార్ట్ కథ ఆల్రెడీ ఉంది. సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అయ్యేసరికి బేస్ లైన్ ఆఫ్ ద స్టోరీ చాలా వరకు సెకండ్ పార్ట్ కథ రెడీగా ఉంది. ఓకే, సెకండ్ పార్ట్ కథ అంతా రెడీగా ఉంది కాబట్టి ఫస్ట్ గ్లిమ్స్, సెకండ్ పార్ట్కి గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ కథలోనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ని గ్లిమ్స్గా రిలీజ్ చేశారు.
ఇప్పుడు సెకండ్ పార్ట్ షూట్ స్టార్ట్ చేసిన తర్వాత అగైన్ కథ ఎవాల్వ్ అవుతూ వెళ్ళేసరికి అగైన్ ఈ కథ నిడివి పెరిగిపోయింది. కథ నిడివి పెరిగిపోతే మళ్ళీ మనం కుదించి 3 అవర్స్లోనే చెప్పాలనుకుంటే మిగతా కథ ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చాలా వరకు మనం లూజ్ అయిపోతాం, అది మనం మిస్ అయిపోతాం అనే ఇంటెన్షన్తో మళ్ళీ పుష్ప 2ని కట్ చేసి పుష్ప 3 క్రియేట్ చేసి. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో అండి, మనం గ్లిమ్స్లో ఏదైతే చూపించామో పుష్పాని పోలీసులు షూట్ చేశారు, పుష్ప చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్లో పుష్పకి సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనం థర్డ్ పార్ట్కి వెళ్ళిపోయింది సార్. ర్యాంపేజ్లో ఉంది కథలో ఉంది, యాజ్ ఇట్ ఈస్గా కథలో మనకి మన కథ నెక్స్ట్ పార్ట్కి వెళ్ళేసరికి థర్డ్ పార్ట్కి వెళ్ళేసరికి కథలో ఈ ఎలిమెంట్ వస్తుంది మనకి. కాకపోతే కథ నిడివి కారణంగా దాన్ని అక్కడ కట్ చేయడంతో థర్డ్ పార్ట్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అంటే ఇది ఆల్రెడీ థర్డ్ పార్ట్కి సంబంధించిన కొంత పార్ట్ కూడా షూట్ అయ్యి ఉందంటే అసలు ఎంతవరకు అంటే థర్డ్ పార్ట్కి సంబంధించి ఏమైనా షూటింగ్ జరిగిందా లేకపోతే ఎంతవరకు ఉంది మీ దగ్గర కథ? థర్డ్ పార్ట్కి సంబంధించి షూటింగ్ జరగలేదు అంటే మరి ఇది కానీ అంటే ఇది ఇప్పుడు మీ థర్డ్ ఏంటంటే గ్లిమ్స్ రిలీజ్ చేయడం కోసం మనం ఆ పార్ట్ షూట్ చేశారా? ఓకే, గ్లిమ్స్ కోసం ఆ పార్ట్ ఓకే. బట్ ఆ గ్లిమ్స్ కోసం ఏ పార్ట్ షూట్ చేసామో అది వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీస్. ఊరికే ఏదో గ్లిమ్స్ కోసం మనం హైప్ క్రియేట్ చేయడం కోసం చేసిన ఎలిమెంట్ కాదు, కథలో ఎలిమెంట్ ఉంది. బట్ ఆ ఎలిమెంట్ని సెకండ్ పార్ట్లో చూపించలేకపోయాం. థర్డ్ పార్ట్కి అది పుష్ అయిపోయింది కథ నిడిది కాదు. అయితే ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే 3 hours 20 minutes ఉంది సినిమా, చాలా పెద్దగా ఉంది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో యాజ్ ఏ డైలాగ్ రైటర్ కింద అంటే ఇది అంటే 3 గంటల 20 నిమిషాలు అనేది ఒక రకంగా రిస్క్. అంటే సినిమా గ్రిప్పింగ్గా ఇదంతా ఉంటుంది అని ఓకే ఉన్నా కూడా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక ఐడియా ఉంటుంది కదా. సో మరి సుకుమార్ గారు కానీ బన్నీ గారు కానీ లేకపోతే మీరు కానీ ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఇంటర్నల్గా జరిగిన డిస్కషన్స్లో ఏమనుకున్నారు? ఈ లెంగ్త్ గురించి ఏమనుకోలేదు, మీరు ఆలోచించలేదా? సుకుమార్ గారికి ఒక కన్విక్షన్ ఉంది. సుకుమార్ గారి ఫిలాసఫీ ఇది. సుకుమార్ గారి కన్విక్షన్ ఏంటంటే ఆడియన్స్ని ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టిన తర్వాత పక్కన 2.5 గంటల్లో వాడిని ఆడియన్స్ని ఆ వరల్డ్ నుంచి బయటికి తీసుకొచ్చేసిన ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. సో ముందే డిసైడెడ్ ఈ సినిమా అట్లీస్ట్ 3 గంటల నుంచి 3.25 గంటలు ఉంటుంది అని ముందే సుకుమార్ గారు ఫిక్స్ చేశారు. ఓకే, ఇది లెంగ్త్ పెరిగింది ప్రాసెస్ ఆఫ్ స్క్రిప్ట్ ఎవల్యూషన్ ప్రాసెస్లో అని కాదు. యాక్చువల్లీ సుకుమార్ గారు ఫిక్స్ ఈ సినిమాని 3 గంటల 15 నిమిషాలు చెప్దామని ఆయన ముందే ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్లీ సినిమా అంతా ఆర్ఆర్ అంతా అయిపోయిన తర్వాత నేను సినిమా వన్ ఫైనల్ టైం సినిమా చూసినప్పుడు నేను సుకుమార్ గారితో నేను కూడా అదే అన్నాను ఏంటంటే యాక్చువల్లీ సార్ ఈ సినిమా 2 గంటల 40 నిమిషాల్లో మనం ఆపేసిన ఆడియన్స్ డిసప్పాయింట్ అయిపోతారు సార్. ఎందుకంటే వాళ్ళకి 3.5 hours 3 hours 20 minutes సినిమా చూస్తేనే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. సుకుమార్ గారిది అదే ఫిలాసఫీ గురించి ఆయన బిలీవ్ చేసే ఫిలాసఫీ. మీరు చూడండి రంగస్థలం అంతే, పుష్ప 1 అంతే, పుష్ప 2 అంతే, అన్ని కూడా 3 గంటల పైన ఉంటాయి. తర్వాత ఆ వరల్డ్లో ఆడియన్స్ ఉండడానికి ఇంకొంచెం సేపు ఉండడానికి ఏం చేయాలో అది చేస్తారు, ఫీల్ అవుతారు. సో సడన్గా వరల్డ్ నుంచి బయటికి తీసుకురాకూడదని ఆయన. అయితే యాక్చువల్గా మరి బన్నీ గారు ఫస్ట్ పుష్ప అని ఆయన ఒప్పించారు, పుష్ప అన్నారు, తర్వాత పుష్ప 2 అన్నారు, మరి ఇప్పుడు పుష్ప 3 కూడా అంటే ఏమనలేదు ఆయన? అంటే ఏంటి ఇలా పెంచుకుంటా పోవడం ఏంటి అనేది ఏం రాలేదా ఆయన దగ్గర? ఎక్సైట్మెంట్ ఉంది, అది కూడా పుష్ప 1 నేషనల్ అవార్డ్ వచ్చింది. అవును, పుష్ప 2 సచ్ కమర్షియల్ సక్సెస్ కూడా, హ్యూజ్ కమర్షియల్ సక్సెస్. సో ఇట్స్ గివింగ్ సక్సెస్, ఎవ్రీబడి వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. అదే కరెక్టే, కానీ అంటే ఇప్పుడు అనిపిస్తుంది కదా, అంటే ఇది ఒకటే క్యారెక్టర్ని ఇన్ని రోజులు చేయడం, ఇన్ని సంవత్సరాల పాటు చేయడం అనేది ఒక ఆడియన్ అంటే ఆయనకు కూడా ఒక ఛాలెంజింగ్ ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా దాంట్లో ఇప్పుడు దాని నుంచి బయటకు రావాలని కూడా ఆయన కష్టమే ఒక రకంగా చెప్పాలంటే. పుష్ప మేనియా నుంచి నెక్స్ట్ ఇలాగే పెడతానేమో నాకు డౌట్ రెడీ అనగానే. లేదులేండి, ఆర్టిస్ట్ అంటే అంతే కదా సార్. ఇప్పుడు ఒకసారి మీరు ఆ క్యారెక్టర్లోంచి బయటకు వచ్చేసి మీరు కొత్త క్యారెక్టర్ని డ్రాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ క్యారెక్టర్ అయిపోతారు కదా. బేసిక్గా యాక్టర్కి ఉండే ఇది కదా, అది ఎబిలిటీ కదా. బట్ నాకు తెలిసి బన్నీ గారు ఇస్ వెరీ హ్యాపీ సార్. పుష్ప 1, పుష్ప 2 అదే అంటే ఇంకా ఆయన కథ కూడా తెలుసు. అదే సార్ నేను అనేది 2 నుంచి 3కి కథ చెప్పినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటున్నప్పుడు అందరూ 2 అని ఫిక్స్ అయ్యారు, అంటే దీంతో అయిపోతుంది అనుకున్నారు కదా. లేదు 3 ఉంది అన్నప్పుడు వెరీ ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ బన్నీ, వాట్ ఈస్ ద వెరీ ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ బన్నీ గారు? హ్యాపీ రియాక్షన్ సార్. హ్యాపీ రియాక్షన్, హ్యాపీ రియాక్షన్, 100% హ్యాపీ రియాక్షన్. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఫ్రాంచైజీ హ్యాస్ అ వాల్యూ కదా సార్. దానికి ఒక హ్యూజ్ కమర్షియల్ వాల్యూ ఉంది ఫ్రాంచైజీ, పెద్ద మార్కెట్ వాల్యూ ఉంది ఫ్రాంచైజీ. అందరికీ సక్సెస్ ఇచ్చిన ఫ్రాంచైజీ, కుమార్ గారికి సక్సెస్ ఇచ్చింది, బన్నీ గారికి సక్సెస్ ఇచ్చింది, మా అందరికీ సక్సెస్ ఇచ్చింది, మా అందరికీ నేషనల్ వైడ్ రికగ్నిషన్ ఇచ్చింది ఫ్రాంచైజ్. హిందీ బెల్ట్లోకి వెళ్ళిన ఒక పుష్ప రైటర్ అంటే యూ హ్యావ్ రికగ్నిషన్. సో మా అందరికీ రికగ్నిషన్ ఇచ్చింది. సో ఈ ఫ్రాంచైజీ కొనసాగాలని అందరం కోరుకుంటాం కదా. డెఫినెట్గా స్ట్రగుల్ అయితే ఉంది సార్. స్ట్రగుల్ ఎందుకు ఉంటుందంటే
ఒకే సినిమా మీద ఒకే ప్రాజెక్ట్ మీద మనం 5 సంవత్సరాలు వర్క్ చేస్తాం. స్టిక్ అన్ అయి ఉండాలి, సీన్స్ కొత్త సీన్స్ అనిపిస్తూ ఉంటాయి, కథ మారకూడదు, కథలోకి రావాలి సీన్స్ అన్ని, డైలాగ్ దీనికన్నా బెటర్మెంట్ అని వస్తుందని ఆలోచిస్తూ ఉంటాము, ఇన్ని ఆలోచనలు ఉంటాయి కదా, అట్లన్నిటిని స్టిక్ అన్ అయి ఉండాలి ప్రతిదాని. కష్టం, అది చాలా కష్టం కదా. బట్ దాని రివార్డ్ కూడా అలా ఉంది కాబట్టి ఎస్ సార్. అయితే యాక్చువల్గా సార్ మరి ఈ సినిమా అయిపోయింది, నెక్స్ట్ ఇంకా రామ్ చరణ్ గారితో సినిమా అంటున్నారు, మరి దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసేసారా సుకుమార్ గారు? దాంట్లో ఆ ప్రాజెక్ట్లో మీదేమన్నా ఉంటుందా? వస్తుంది. నేను ఖచ్చితంగా వాళ్ళ ట్రావెల్ విత్ సుకుమార్ గారు అండి ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఇనీషియల్గా ఒక చిన్న డిస్కషన్ జరిగింది, బట్ ఏం వర్క్ స్టార్ట్ కాలేదు. సో సుకుమార్ గారు ఏంటంటే కంప్లీట్ పుష్ప అబ్సెషన్లో ఉన్నారు. దాంట్లో లాస్ట్ 1.5 months అసలు క్రేజీ ఉండింది సార్ ఆయన. ఓకే. ఎందుకంటే సినిమా రిలీజ్ ఇంత పెద్ద ఇది, మనం లాస్ట్ మినిట్లో ఏది షూట్ చేసినా అది 5 భాషల్లోకి డబ్బింగ్ జరగాలి. చాలా హ్యూజ్ ఎక్సర్సైజ్ సార్. సంబంధించి అంత పెద్ద ప్రాజెక్ట్ని మౌంట్ చేసినప్పుడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా ఆయన మీద అంత ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన డిస్కషన్ ఏం జరగలేదు సార్. బట్ ఇనీషియల్గా 2-3 months క్రితం వీ హ్యాడ్ అ క్విక్ డిస్కషన్ అబౌట్ ఇట్. మేబీ సుకుమార్ గారు ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి వీల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్, స్టార్ట్ వర్కింగ్. అదే అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆయన చూస్తే సుకుమార్ గారిది లాస్ట్ నుంచి కూడా మీరు అన్నట్టు నేషనల్ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలనేది ఆయన మాస్టరింగ్ అయిపోయాడు. ఇప్పుడు రాజమౌళి గారు చెప్పినట్టు కూడా రంగస్థలం అంటే ఫస్ట్ నిజంగా ఈ మార్కెట్ మనకు అప్పుడు బాహుబలి ఇవన్నీ రిలీజ్ అయిపోయి వాటి హోప్ ఉండి రంగస్థలం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండేది, అక్కడ రిలీజ్ చేసి ఉంటాయి. సో బట్ స్టిల్ ఇట్స్ కన్సిడర్ యాజ్ ఏ కల్ట్ హిట్ ఇన్ ద, అంటే వాళ్ళ సంబంధించిన టీవీల్లో కానీ వీటిలో కానీ. కట్ చేస్తే పుష్ప 2 అంటే ఆయన జనరల్గా నార్మల్ సినిమా లేకపోతే సోషల్ సినిమా తీసి చాలా రోజులు అయింది, ఒక కొత్తగా వరల్డ్ క్రియేట్ చేసి దాంట్లో కొన్ని క్యారెక్టర్స్తోనే ప్లే చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అంటే మీకు తెలిసిన కొద్ది దీని ప్రకారం నెక్స్ట్ ఇది అంటే ఒక పీరియాడిక్ అలా కొత్త ప్రపంచం ఏమైనా ఉంటుందా లేకపోతే సోషలైజ్ మూవీయా మీరు అనుకుంటున్నారు? కొత్త ప్రపంచమే, కొత్త కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. అండ్ సుకుమార్ గారు మీరు చూస్తే సుకుమార్ గారు జనరల్గా పీరియాడిక్ స్టోరీలు లేకపోతే ఒక పెద్ద ఆ ఆర్ట్ దాంతో ఒక కొత్త సెట్లు వేసే కైండ్ ఆఫ్ సినిమాలు, అలాంటి సినిమాలు సుకుమార్ గారు చేయరు. ఆయన ఏంటంటే ఆయన కంటెంట్ నమ్ముకుంటారు, ఆయన క్యారెక్టరైజేషన్ నమ్ముకుంటారు. పుష్ప కూడా ఏం సార్, మీరు పుష్ప Part 1లో అంటే వరల్డ్ క్రియేట్ చేస్తారు కదా, అందులో ఏదో అడవులు లోపలికి వెళ్తారు, దొంగలు కొట్టాలంటారు. పుష్ప 2లో చాలా వరకు అసలు అది కూడా ఉండదు. అదే సినిమా ఇంటీరియర్ లో తీసిన సినిమా. అదే నేను అంటున్నాను సార్, కానీ వరల్డ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇంత ముందు మీరు చెప్పినట్టే బ్యాక్ డ్రాపే మనకి ఓన్లీ పుష్ప 2కి ఏంటి సార్, ఎర్రచంద్రం స్మగ్లింగ్ అన్నది బ్యాక్గ్రౌండ్. మీరు పుష్ప 2 కూడా చూడండి సార్, అసలు ఎర్రచంద్రం స్మగ్లింగ్ అన్నది చాలా సైడ్ ట్రాక్ సినిమాకి. అవునవును. పుష్ప 2లో ఆల్రెడీ పుష్ప ఎర్రచంద్రం స్మగ్లింగ్ లో సిండికేట్ కింగ్ అయిపోయాడు. అవును, ఇంకా మళ్ళీ దాంట్లో చూపించకూడదు. అదే పొలిటికల్ దానికి వెళ్ళాం, ఫ్యామిలీ దానికి వెళ్ళాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్ మీద వెళ్ళాం. ఎర్రచంద్రం స్మగ్లింగ్ అన్నది యాక్చువల్లీ ఏంటంటే మనకి చిన్న సప్లాట్ లాగా అయిపోయింది. అవునవును. సూపర్ గా అది సార్, క్యారెక్టరైజేషన్ నమ్ముతారు, ఆయన సినిమాలో కంటెంట్ నమ్ముతారు, సో ఆ ఎమోషన్ నమ్ముతారు. సో ఆ ఎమోషన్ క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్ సార్. అంటే బేసిక్గా యూనివర్సల్ ఎమోషన్ అనుకోండి సార్, నార్త్లో చూసినా, సౌత్లో చూసినా, తమిళ్లో చూసినా, కన్నడలో చూసినా, ఎవరికి చూసినా ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. సో మరి అంటే మీకు తెలిసిన దాని ప్రకారం రామ్ చరణ్ గారిది ఒక అంటే కొత్త సేమ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇలాంటి ఒక ఎమోషన్తో కంటెంట్తో రన్ అయ్యే ఫిల్మ్. అంటే నార్మల్ సోషలైజ్ మూవీ, నార్మల్ మూవీ అయితే కాదు. నేను ఇప్పుడు మీకు ఇది రివీల్ చేస్తే వైబ్రేషన్ అయిపోతుంది. సోషలైజ్ మూవీ లేకపోతే సుకుమార్ గారిది ఒక డిఫరెంట్గా చేస్తున్నారు కాబట్టి మధ్యన అదే డిఫరెంట్ ఫిల్మే సార్, డిఫరెంట్ ఫిల్మే. సో అయితే ఏంటంటే ఇట్స్ వెరీ నాసెంట్ స్టేజ్, ఎన్ని స్టేజెస్లో. సో ఆడ వెరీ క్విక్ డిస్కషన్ అబౌట్ దాని గురించి. అసలు నేను ఆయన సార్ కూడా ఏం వర్క్ చేశారు కూడా నాకు తెలియదు సుకుమార్ గారు, మేమైతే ఏం వర్క్ చేయడం స్టార్ట్ చేయలేదు. సో ఏదన్నా ఇది జరిగిన తర్వాతే వర్క్ స్టార్ట్ అవ్వచ్చు. ఎస్ సార్. అయితే ఇప్పుడు ఇది ఫైనల్గా 3 గంటల 20 నిమిషాలు ఇచ్చారు, బట్ తీసినప్పుడు ఎంత వచ్చింది సార్ దీన్ని? రఫ్ ఎడిట్ చాలా ఎక్కువ వస్తుంది. సో బేసిక్గా దాన్ని 4 hours పైన వచ్చి అనుకోవచ్చు. పుష్ప వర్రీస్ అని చెప్పి చాలా వరకు వచ్చినాయి. ఏంటంటే ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు, రిలీజ్ 15 రోజుల ముందు కూడా చేస్తున్నారు, 10 రోజుల ముందు కూడా చేస్తున్నారు. అంతకుముందు ఓన్లీ సాంగ్ ఒకటే షూట్ అన్నారు, ఆ సాంగ్ అయిపోయిన తర్వాత కూడా షూట్ చేశారు కదా, లాస్ట్ మినిట్ షూట్. ఎందుకు అంత హరి అయింది, ఏం చేశారు సార్ లాస్ట్లో షూట్ చేసిన సీన్స్ ఏంటి దీనికి? ఆయన వర్కింగ్ స్టైలే అది సార్. రంగస్థలానికి అలాగే జరిగింది, పుష్పకి అలాగే జరిగింది, పుష్ప 2 కూడా అలాగే జరిగింది. ఎందుకంటే ఇట్స్ అ నేచర్. ఆయన సినిమా షూటింగ్ పక్కన పెట్టాడు సార్, సీన్తో కూడా అంతే. సీన్ కూడా లాస్ట్ మినిట్ వరకు ఆయన ఫైట్ చేస్తూనే ఉంటారు సీన్తో. ఆ సీన్ చివరి నిమిషం వరకు వర్క్ జరుగుతూనే ఉంటుంది, చివరి నిమిషం వరకు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది, రాస్తూనే ఉంటాం. సో ఆ సీన్తో ఫైట్ ఎలాగో సినిమాతో ఫైట్ కూడా అంతే, చివరి నిమిషం దాకా ఫైట్ చేస్తారు. ఇంకేదో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఏదో ఒక షార్ట్ మిస్ అయింది అనిపిస్తుంది, ఒక క్లోజ్ లేదనిపిస్తుంది, లేకపోతే ఈ సీన్లో ఈ పార్ట్ మనం ఏదో ఎడిట్లో తీసేస్తే
ఇప్పుడు దాన్ని బ్రిడ్జ్ కనెక్ట్ చేయడానికి మనకి ఏదో కావాలనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు సుకుమార్ గారికి ఇంకో 6 months టైం వచ్చినా లాస్ట్ 10 days అలానే ఉంటుంది. దీంట్లో తీసిన సీన్లు ఏంటి సార్, లాస్ట్లో తీసిన సీన్లు ఏంటంటే, అంటే బన్నీ గారు కూడా ఒక పిక్ కూడా షేర్ చేశారు కదా, అవి ఏవి, ఏ సీన్స్ సార్ అవి? లాస్ట్ మామూలుగా అయితే క్లైమాక్స్ పార్ట్ మీరు ఏదైతే చూసారో పెళ్లి సీన్ ఉంటుంది కదా సార్, పెళ్లి సీన్, పెళ్లికి వచ్చే సీన్, అది యాక్చువల్లీ టాకీగా లాస్ట్ తీసిన పార్ట్ అదే. టాకీ తర్వాత మన ఈ సాంగ్ ఉంది కదా, ఫీలింగ్ సాంగ్ షూట్ చేశారు. ఫస్ట్ ఏది కిసిక్ సాంగ్ అయిపోయాక ఫీలింగ్ సాంగ్ షూట్. కిసిక్ సాంగ్ లాస్ట్ అనుకున్నా, అది కాదు, దాని తర్వాత కిసిక్ సాంగ్ అయిపోయాక ఫీలింగ్స్ వచ్చిందా? ఓకే ఓకే. అంటే యాక్చువల్లీ లిరికల్ వీడియో రిలీజ్ అయ్యే టైంకి కిసిక్ సాంగ్ కి ఇంకా షూట్ కంప్లీట్ అవుతుంది, సో జరుగుతూ ఉంటుంది. ఓకే, కిసిక్ సాంగ్ అయ్యాక ఫీలింగ్ సాంగ్ షూట్ చేశారు. టాకీగా ఇప్పుడు పెళ్లి జగన్ బాబు గారి సీన్ ఉంది కదా లాస్ట్ లో, వాళ్ళందరూ ఎండ్ లో జగన్ బాబు గారి పాట, అవును, ఆ పార్ట్ తర్వాత పెళ్లి సీన్. సో అయితే యాక్చువల్గా మీరు అన్నారు లాస్ట్ మినిట్ వరకు పోరాడతారని, ఆయన పోరాటం బాగానే ఉంటుంది, బట్ మీకు అక్కడ లైవ్లో రాయాలి, వాళ్ళు ఆర్టిస్టులు వెయిటింగ్, ఒక పెద్ద ప్రొడక్షన్ వెయిటింగ్, మీకు లైవ్లో రాయాలంటే అలవాటు అయిపోయింది సార్. ఇంకా ఫస్ట్ లో స్టార్టింగ్ లో అయితే టెన్షన్ ఉంటుంది, వణుకుద్ది కదా పెన్ను మామూలుగా, ఇంకా అలవాటు అయిపోయింది కదా. మేము ఆల్మోస్ట్ ఓకే 6 years నుంచి వర్క్ చేస్తున్నాం, 5 years నుంచి షూట్ లోనే ఉన్నాం. సో 5 years షూట్ లో సో ప్రాసెస్ అలవాటు అయిపోయింది సార్. నైట్ మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది, మార్నింగ్ ఒక డిస్కషన్ ఉంటుంది, డిస్కషన్ తర్వాత సుకుమార్ గారు మళ్ళీ ఒకసారి మణి గారికి సీన్ చెప్తారు, సీన్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒక డిస్కషన్ జరుగుతుంది, ఫైనల్గా సీన్ ఫైనలైజ్ చేస్తారు. సో లాస్ట్ మినిట్ వరకు ఈ ఫైట్ ఉంటుంది, సీన్ యాక్చువల్లీ తీసే వరకు దర్ ఇస్ అ స్ట్రగుల్, ఆ ఫైట్ ఉంటుంది అని తెలుసు సార్. ఓకే, బికాస్ ఆయన లాస్ట్ మినిట్ చాలా ఇంప్రూవైజేషన్స్ వస్తాయి అండ్ అది డెఫినెట్గా సీన్కి హెల్ప్ అవుతుంది. సో అలవాటు అయిపోయింది సార్, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంటే దీంట్లో సెకండ్ పార్ట్లో మీరు అంటే ఆన్ ద స్పాట్ చేసిన ఇంప్రూవైజేషన్స్ ఏవి సార్? చాలా ఉంటాయి సార్, చాలా ఉంటాయి. అంటే ఒకటి బాగా మనకి తెలిసిన సీన్లు, ఫెమిలియర్ సీన్లో ఏముంటాయి ఇంప్రూవైజేషన్స్? అంటే లాస్ట్ మినిట్ బాగా ఇంప్రూవైజ్ అయిన సీన్స్ ఏంటంటే సార్, లాస్ట్ మినిట్ బాగా ఇంప్రూవైజ్ అయిన సీన్స్ రావు రమేష్ గారి సీన్ ఉంటుంది. రావు రమేష్ గారు ఫహద్ గారి దగ్గరికి వస్తారు. ఏ సార్? ఫహద్ దగ్గరికి రావు రమేష్ గారు, ఫహద్ ఫాజిల్ దగ్గరికి వచ్చి ఫహద్ గారి రావు రమేష్ గారు వచ్చిన తర్వాత కాన్వర్సేషన్ ఉంటుంది కదా, అది చాలా ఎవాల్వ్ అయిన సీన్. ఇప్పుడు చాలా వరకు సీన్స్, ఇప్పుడు సారీ చెప్పే సీన్, తర్వాత సారీ తర్వాత కార్లో కాన్వర్సేషన్, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటర్వల్ ముందు, అదంతా ఇవన్నీ చాలా ముందు జరిగిపోయారు. పార్ట్ 1 లో ఉన్నప్పుడే ఆ సీన్స్ అన్ని రాసేసుకున్నాం, తర్వాత మళ్ళీ రీవర్క్ జరిగింది. ఓకే, ఆ ఇంటర్వల్ పార్ట్కి. బట్ ఇవన్నీ పార్ట్ 1 నుంచి ఉన్న సీన్స్, ఇప్పుడు రావు రమేష్ గారు ఫాదర్ దగ్గరికి వస్తారు చూడండి, ఆ సీన్స్ అన్ని ఇప్పుడు పార్ట్ 2 అనుకున్న తర్వాత ప్రాసెస్ గా వచ్చింది. సో అది కొంచెం, ఎందుకంటే దీనికి ఆల్రెడీ మనం పార్ట్ 1 లోనే చాలా సార్లు వర్క్ చేసేసి ఉంటాం, చాలా వర్షన్స్ రాసేసి, దాదాపుగా అది విత్ మైనర్ చేంజెస్ అది యాస్టీస్గా అదే ఉంది, కంటెంట్ అదే ఉంది. ఈ కంటెంట్గా బాగా ఎవాల్వ్ అయిన సీన్స్ ఇప్పుడు ఫహద్ దగ్గరికి రావు రమేష్ గారు చేసి, ఫస్ట్ పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరినీ కొనేసి సీన్, ఇవన్నీ రాసుకున్న తర్వాత. అయితే యాక్చువల్గా మొన్న ఎవరో అది కూడా పాత ఉండిందండి, పుష్ప 1 టైంలోనే ఉంటుంది, అంటే బాగా ఎవాల్వ్ అయింది. అయితే యాక్చువల్గా చాలామంది ఏం చెప్తారంటే సుకుమార్ గారు అంటే 15 వర్షన్లతో రాసి ఆపేస్తారు, మిగతా వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అని మన ఎవరో చెప్పారు. మొత్తం పుష్ప 2కి ఎన్ని వర్షన్లు రాశారు మీరు? 100% సార్, ఎందుకంటే మనం ఎన్ని వర్షన్లు రాసి ఉంటారు సార్ మొత్తం టోటల్గా? అంటే ఇంటి వర్షన్స్ అంటే ఒక సీన్కి వేరే ఉంటుంది కదా సార్. అదే ఓకే, ఇంటర్వల్ సీన్కి చాలా వర్షన్స్ రాస్తారు. ఇంటర్వల్ సీన్ ఇస్ లైక్, ఎందుకంటే అది జరగడం ఇంటర్వల్ సీన్ షూటింగ్ ఒక 3-4 స్కెడ్యూల్స్లో జరిగింది. ఓకే, ఒక సీన్కి వేరే స్కెడ్యూల్స్ జరిగింది. సో ఇంటర్వల్ సీన్ చాలా ఎక్కువ రైటింగ్ వర్క్ జరిగింది సీన్స్. మీరు అందుకే అది కనిపిస్తుంది కూడా, మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. నేను మొన్న ఎక్కడ మాట్లాడితే కూడా చెప్పాను, మళ్ళీ అలాంటి సీన్ రాసుకోవాలంటే సుకుమార్ గారే రాయాలి, తీయాలంటే ఆయనే తీయాలి, అది మళ్ళీ అది సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరుగుద్ది అని చెప్పేసి. సో ఆ పర్టికులర్ సీన్ అంటే నేనంటే నెంబర్ పరంగా చెప్పాలంటే ఎన్ని వర్షన్స్ రాసి ఉంటారు? అది 2019 వర్షన్ కూడా ఉంటుంది సార్, 2018లో రాసిన సీన్. అదే సార్, ఎన్ని వర్షన్లు రాసి ఉంటారు? వర్షన్స్ నుంచి అంటే కౌంట్ కూడా లేదు, కౌంట్లెస్ వర్షన్స్ మారిపోతూ ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 రాసి ఉంటారా? 100 వర్షన్లు రాసి 100 వర్షన్స్ ఉండవు కానీ సార్, డెఫినెట్ గా మోర్ దెన్ 20 వర్షన్స్ ఈజీగా రాసి 20-25 వర్షన్స్ 2019లో సీన్ రాసి 2019 తర్వాత అప్పుడు పుష్ప 1లో ఉంటుంది అనుకున్న సీన్ రాసిన తర్వాత, ఇంకా పుష్ప 1లో ఈ సీన్ లేదు అనుకున్నప్పుడు ఆ సీన్ ఆ వర్షన్స్ పక్కన పెట్టేసి పుష్ప 1 అయిపోయిన తర్వాత మళ్ళీ పుష్ప 2లో ఈ సీన్ వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆ సీన్ కొత్తగా మళ్ళీ దాని మీద వర్క్ చేసి, సో చాలా ఎక్కువ రైటింగ్ సైడ్ ఎక్కువ వర్క్ జరిగింది సీన్స్. సుకుమార్ గారు కూడా చాలా స్ట్రెస్ అవుట్ అయి చేశారు అది. ఓకే, హీ వాజ్ ఆల్సో వెరీ స్ట్రెస్డ్ అవుట్. ఎలా వస్తుంది, ఎందుకంటే మీరు సీన్ చూడండి సార్, దాంట్లో హీరో ఉంటాడు, ఫహద్, రావు రమేష్ గారు ఉంటారు, తర్వాత సునీల్ గారు, వంశీ గారు, మొత్తం క్యాష్ ఉంటుంది. మళ్ళీ దీని కనెక్షన్ సీన్, కార్ ట్రావెల్ సీన్లో హీరోయిన్ ఉంటుంది, కేశవ ఉంటాడు. సో ఇట్స్ లైక్ మొత్తం హోల్ బంచ్ ఆఫ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ
పర్ఫామ్ చేయాలి. అవును అందరూ కనిపించాలి. తీసారు scene. యా మీకు స్క్రీన్ మీద ఇది కనిపిస్తుంది కదా, నేను అదే అన్నట్టు కనిపిస్తుంది మీకు screen. మీతో ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. యాక్చువల్లీ నాకు చాలా ఇదిగా అనిపించింది ఆ సీన్ మాత్రం. అయితే యాక్చువల్గా 2019 నుంచి ఉంది సార్ ఈ సీన్. ఓకే, ఫస్ట్ ఆ సీన్ కూడా మాతో పాటు ఒక 6 సంవత్సరాలు ట్రావెల్ చేసి ఆ ట్రావెల్ అందుకే అంత బాగా వచ్చింది అది యాక్చువల్గా. అయితే యాక్చువల్గా కేశవ్ గురించి మాట్లాడుకుంటే మనం అంటే వేరే నెగిటివ్ పక్కన పెట్టేస్తే ఏంటంటే, బట్ అతనికి ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది, షూట్ కూడా డిలే అవుతూ వచ్చింది కదా. మరి అతని పార్ట్ ఏమన్నా తగ్గించుకుంటూ వచ్చారా లేదంటే ఎవ్రీథింగ్ ఉన్నది? బట్ కాకపోతే మీరు ఫస్ట్ 3 గంటల 40 నిమిషాలు అనుకున్నప్పుడు ఇంటర్వెల్ అదే అనుకున్నారా? ముందు ఇంటర్వెల్ వేరేదే ఉండింది సార్? ఇంటర్వల్ సీన్ యాక్చువల్లీ ఫస్ట్ షూట్ చేసినప్పుడు ఎద్దుల బండి పేలే ఎపిసోడ్ వైల్డ్ ఫైర్ అస్సలు తగ్గేదే లేదు. సపోజ్ టు బి ద ఇంటర్వల్ అండి. వేరియస్ రీజన్స్, సినిమా ఫస్ట్ హాఫ్ నీడివి లెంగ్త్, వేరియస్ ఇష్యూస్ వల్ల ఇంటర్వల్. సో ఎప్పుడు వేసారు? కానీ ఇది 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 బెటర్ ఇంటర్వల్. ఇది బెటర్ ఇంటర్వెల్, ఆబ్వియస్గా బెటర్ ఇంటర్వెల్. తర్వాత కూడా ఫస్ట్ రష్ ఎప్పుడైతే చూసాం, రష్ చూసి వచ్చిన తర్వాత కూడా నేను సుకుమార్ గారికి చెప్పాను, సార్ ఇంటర్వల్ పర్ఫెక్ట్గా అయిందంటే సుకుమార్ గారు ఇంక ఛాన్స్ లేదురా మనకి, మనం ఎలా అయినా 1 hour 40 minutes వచ్చేస్తుంది అక్కడికి, ఎలాగో ఇంటర్వల్ అయ్యారు సార్. మనకి లెంగ్త్కి రీజన్ కోసం అక్కడ ఇంటర్వల్ వచ్చినా కానీ అక్కడ ఇంటర్వల్ రావడం పర్ఫెక్ట్గా వచ్చింది సార్. ఛాలెంజ్ చాలా మంచిగా వచ్చింది. ఎస్ మరి అంటే బన్నీ గారితో 6 సంవత్సరాల ట్రావెలింగ్ అంటే స్క్రిప్ట్తో ట్రావెలింగ్ అంటే బన్నీ గారితో ఉన్నట్టు, ఎందుకంటే పుష్పరాజు కాబట్టి. సో మరి ఓవరాల్గా ఈ ట్రావెలింగ్లో బన్నీ గారికి మీకు జరిగిన ద బెస్ట్ పార్ట్ అంటే గుర్తుండిపోయే అంశాలు అంటే ఏం చెప్తారు? సుకుమార్ గారితో కానీ బన్నీ గారు? కాకపోతే ఏంటంటే మనకు అన్ఫార్చునేట్గా ఆ సీన్ ఒక డైలాగ్ అది ఎడిట్లో పడలేదు, కానీ పుష్ప కడుపులో బిడ్డతో మాట్లాడే ఒక ఎపిసోడ్ ఉంటుంది సార్. ఓకే, ఎడిటింగ్ యాక్చువల్లీ దానికి ఒక డైలాగ్ చెప్పినప్పుడు సుకుమార్ గారు లేదు, బన్నీ గారికి చెప్పారు. బన్నీ గారు పిలిచి ఒక్క డైలాగ్లో సినిమా నచ్చేసేలా ఉంటుంది చూడు, అలాంటి డైలాగ్ ఇది అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మనకి స్క్రీన్ మీద రాలా. ఏం సార్ ఏం డైలాగ్? మంచి అంటే నేను మీ కాంటెక్స్ట్ చెప్పకుండా డైలాగ్ చెప్పలేదు, ఎందుకంటే కాంటెక్స్ట్ చెప్పాలి కదా. కాంటెక్స్ట్ అంటే బిడ్డతో మాట్లాడు, కడుపులో బిడ్డతో మాట్లాడు. పుష్ప కడుపులో శ్రీవల్లి కడుపులో బిడ్డతో మాట్లాడే ఎపిసోడ్ బిడ్డకి చెప్తాడు అనమాట, తన ఐడియాలజీ బిడ్డకి చెప్తాడు. ఏంటి ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం తగ్గకూడదని ఒక ఐడియాలజీ చెప్తాడు బిడ్డకి. ఓకే అంటే నేను ఒక ఫాదర్ బిడ్డకి తన ఐడియాలజీ చెప్తే అలా చెప్తాడు సార్. అలాంటి ఒక డైలాగ్ పార్ట్ వెరీ వెరీ అంటే బన్నీ గారికి విపరీతంగా నచ్చింది. మరి సుకుమార్ గారితో మీకు గురువు ఇన్నేళ్ళ నుంచి ట్రావెల్ ఉంది, బట్ కాకపోతే ఒక మూమెంట్ ఉంటుంది కదా, ఎస్ హీఈస్ మై గురు అని మళ్ళీ అనిపిస్తుంది ఒక మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రావెలింగ్లో. ఆ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అరే ఎందుకు కదా ఈయన మాస్టర్ అనేది, ఇందుకు వస్తుంది ఇది కదా ఆయన దగ్గర నేర్చుకోవాలని ఒక మూమెంట్ వస్తుంది కదా. మల్టిపుల్ మూమెంట్స్ సార్ సుకుమార్ గారితో. అంటే జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పండి. పుష్ప 1కి చెప్తే సార్, పుష్ప 1 సినిమా చూసి వచ్చి, అంటే మనం ఎడిట్లో చూస్తాం కదా సినిమా, ఎడిట్ చూసి వచ్చి సుకుమార్ గారు చెప్పారు, సార్ పుష్ప 1లో శ్రీవల్లి పుష్ప దగ్గరికి వస్తా చూడండి సార్, జాలిరెడ్డి నన్ను రమ్మంటున్నాడు. అవునవును. సో నేను ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళాలి, ఆప్షన్ లేదు నా దగ్గర నేను అని శ్రీవల్లి పుష్ప దగ్గరికి వస్తా చూడండి సార్. ఆ సీన్ చూసినప్పుడు నేను సుకుమార్ గారితో చెప్పాను, సార్ ఈ సీన్ మీరు తప్ప ఇంకెవరు తీయలేరు సార్ ఈ సీన్ని ఇలాగా, ఎందుకంటే చాలా కష్టమైన సీన్ సార్, ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం సార్ ఈ సీన్ని. ఎందుకంటే అందులో ప్రతి క్యారెక్టర్ని జస్టిఫై చేయాలి. అమ్మాయి వచ్చి జాలిరెడ్డి నన్ను రమ్మంటున్నాడు అంటే పుష్ప అవునా రమ్మంటున్నాడా వెళ్ళు అంటాడు. అవును, మన క్యారెక్టర్ జస్టిఫై చేస్తాం. అమ్మాయి వచ్చి సరే నన్ను వాడెవడో రమ్మంటున్నాడు, నాకు ఫస్ట్ టైం నీతోనే జరగాలని నాకు ఉంది కాబట్టి నీ దగ్గరికి వచ్చానంటది ఆ అమ్మాయి. ఇప్పుడు అమ్మాయిని అలా జస్టిఫై చేస్తాం. అలాంటి అంత చాలా కష్టం ఎగ్జిక్యూట్ చేయడం ఈ సీన్ని. అలాంటి సీన్ని ఆయన అది సెకండ్ పార్ట్లో మీకు ఏమనిపించింది? అలాంటి అది చెప్పా సార్. నేను సెకండ్ పార్ట్ చూసి వచ్చి సుకుమార్ గారితో ఏం చెప్పారంటే, సార్ ఫస్ట్ పార్ట్లో నాకు ఆ సీన్ అనిపించింది కదా సార్, సెకండ్ పార్ట్లో నాకు 2 సీన్లు సార్. ఒకటి సారీ చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు పుష్ప కార్లో మాట్లాడే కాన్వర్జేషన్ ఉంటుంది కదా సార్, నేను మీరు తప్ప ఇంకెవరు తీయలేరు ఆ సీన్ని అలాగా అనే నా ఫీలింగ్ సార్. రెండోది రావు రమేష్ గారు ఫహద్ దగ్గరికి వచ్చే సీన్ ఉంటుంది, నాకు ఆ సీన్ కూడా విపరీతంగా అంటే అది చూసినప్పుడు ఇది కదా సీన్, ఒక క్యారెక్టరైజేషన్ ప్రజెంట్ చేయడం ఇది కదా, ఇలా కదా అది ఇప్పుడు పర్సన్ మాస్టర్ ఆఫ్ దిస్ క్రాఫ్ట్ అని అంటారు. ఇప్పుడు బయట అది బాగా సర్క్యులేట్ అవుతుంది, అంటే రాజకీయ నాయకుడు అంటే అన్ని ఇప్పేస్తున్న రాజకీయ నాయుడు అని ఉంది కదా అది యాక్చువల్గా. అది 2 సీన్స్ నేను ఈసారి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సుకుమార్ గారికి ఎడిట్ చూసి బయటకు వచ్చి సుకుమార్ గారికి చెప్పి 2 సీన్స్ ఎక్స్ట్రాడినరీ సార్. అయితే మీరు మొత్తం టోటల్గా పుష్పక వరకు వచ్చేసరికి సింగిల్ కార్డ్ సోలో డైలాగ్ రైటరు ఆయన నీతిగా నిజాయితీగా కథనం దర్శకత్వం అని వేసుకున్నారు. బట్ మరి ఆయన కూడా ఏంటంటే చాలా
రైటింగ్ మీద గ్రిప్ ఉంది కదా. సో ఎలా ఉండేది సార్ మీ ఇద్దరిది కన్వర్జేషన్, అంటే ఎలా మౌల్డ్ చేసుకున్నారు? కాంట్రిబ్యూషన్ లేకుండా ఏ క్రాఫ్ట్ ఉంటుంది కదా సార్, జస్ట్ డైలాగ్ సార్, అండ్ లిరిక్స్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, మ్యూజిక్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఆర్ట్ వర్క్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఫైట్స్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సుకుమార్ గారు ఇన్వాల్వ్ అవ్వని క్రాఫ్ట్ ఉండదు. ఎందుకంటే ఆయన ఇట్స్ నాట్ లైక్ ఓకే నువ్వు ఈ పని చేసి అన్నది ఉండదు. అవునవును ఉండదు. బట్ అసలు వేరే వాళ్ళు పని చేస్తే అసలు ఆయన సాటిస్ఫై అవ్వరు. ఫస్ట్ థింగ్ ఆయన చేసిన దానికి చాలా సార్లు ఆయన సాటిస్ఫై అవ్వరు. అవునవును సార్ రాస్తేనే సార్ అనుకుంటేనే చాలా దానికి సాటిస్ఫై అవ్వరు. అవునవును. సో ఇట్స్ వెరీ కొలాబరేటివ్ వర్క్, వెరీ కొలాబరేటివ్, లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్. కాంట్రిబ్యూషన్ చాలా ఉంటాయి. ఎందుకంటే కథ బిల్డ్ చేసినప్పుడే మీకు ఏం మాట్లాడాలి అన్న ఒక సెన్స్ వచ్చేస్తుంది. అవునవును. స్టోరీ రాసేటప్పుడు, స్క్రీన్ ప్లే బిల్డ్ చేసేటప్పుడు మీకు వచ్చేస్తుంది కదా, చాలా 100% అది. మరి ఇది డైలాగ్ బాగా వెళ్తుంది అంటే శ్రీవల్లితో రొమాంటిక్ సీన్లు కానీ, తర్వాత రొమాంటిక్ సీన్ అనేది సుకుమార్ గారు చేశారు. తర్వాత కంప్లీట్ గా ఆయన విజువలైజేషన్ కంప్లీట్ గా సుకుమార్ గారిదే. ఓకే, అదిను అదే పెళ్ళం మాట వింటే మొగుడు ఎలా ఉంటుందో చూపిస్తా, ప్రపంచాన్ని చూపిస్తా అంటాడు కదా. సో అలాంటి బన్నీ గారు ఒప్పుకోవడం ఒక ఇదైతే కనుక దాన్ని రాయడం అనేది కూడా ఇది కదా. సో ఎలా ఉండేది వాటిల్లో? సుకుమార్ గారు ఎక్స్ట్రాడినరీ కోఆర్డినేషన్, ఎక్స్ట్రాడినరీ సింక్ సార్. ఆల్రెడీ 3 సినిమాలు చేశారు, 3 పెద్ద హిట్లు, 4 సినిమాలు చేస్తున్నారు. సో 4 సినిమాలు చేసేసరికి మీకు ఒక కోఆర్డినేషన్ వచ్చేస్తుంది. బాండింగ్ నాకు కూడా సుకుమార్ గారితో కోఆర్డినేషన్ ఏంటి సార్, నేను ఆల్రెడీ 6 years ఆయనతో ట్రావెల్ చేసాను. నేను రంగస్థలానికి కూడా పనిచేశాను, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయాలి రంగస్థలానికి. ఐ వాజ్ ఆన్ ద ఫ్రెంచ్, కానీ నేను రంగస్థలానికి కూడా వర్క్ చేసాను, వర్షన్ రాశాను. సో నాకు ఇప్పుడు 6 years ట్రావెల్లో మీకు తెలిసిపోతుంది కదా ఆయన ఏం నచ్చుతుంది, ఆయనకి ఏం నచ్చదు, ఆయనకి సీన్ ఎలా చెప్తే ఇష్టపడతారు, ఎలాంటి సీన్ ఆయన మనం కన్విన్స్ చేయలేము, ఆయన మనకు తెలుస్తుంది కదా. మనం సీన్ రాసేటప్పుడే మనం ఆయన సెన్సిబిలిటీస్ మెంటో పెట్టుకుని సీన్ రాస్తాం. అదే డైరెక్టర్ సుకుమార్ గారు కాకుండా వేరే డైరెక్టర్ రాసేటప్పుడు ఆయన సెన్సిబిలిటీస్ రాస్తాం. మనకి తెలిసిపోతుంది కదా సార్ సింక్. అవునవును, ఆబ్వియస్గా సుకుమార్ గారికి బన్నీ గారికి ఎక్స్ట్రాడనరీ సింక్, లైక్ దే నో ఈచ్ అదర్ వెరీ వెల్. అది అందుకే మీకు స్క్రీన్ మీద అంత బాగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అలాగో డైరెక్టర్ హీరో కెమిస్ట్రీ అది అంతే. కిసిక్ కూడా అంతేనా, అలాగే వచ్చిందేనా ఆయన ఐడియాలజీనా? కిసిక్ అని వస్తుంది కదా ఫోటో, సాంగ్ అని కదా అసలు ఫోటో తీసినప్పుడు క్లిక్ అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉండదు, కిసిక్ అనేది కొత్తగా పెట్టారు కదా, అది కూడా ఆయన వర్డింగేనా కిసిక్ అని ఉంటుంది అని చెప్పేసి. అయితే యాక్చువల్గా మిగతా వాటి గురించి అంటే కనుక ఇప్పుడు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు జాతర ఎపిసోడ్ అంటే అన్ని క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ హైలైట్ అయ్యి కనపడిన ఇది. అంటే ఒక పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, ఒక లైటింగ్ దగ్గర నుంచి, ఒక కెమెరామెన్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్, మేకప్, ఎవ్రీథింగ్ ఎవాల్వ్ అండ్ 24 క్రాఫ్ట్స్ అలా నిలబడి చూపించిన సీన్ కదా. సో అది దాని డిస్కషన్స్ ఎలా, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? జాతర అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైల్డ్ ఫైర్ జాతర అనేది లేకుండా పుష్ప 2 అనేది లేదు, ప్రతి దానికి జాతర అనే వర్డ్ యూజ్ చేస్తాం మనం. సో ఎలా డిజైన్ అయింది సార్ అది అసలు జాతర అనేది? హీరో గారు కాస్ట్యూమ్ గురించి డెసిషన్ తీసుకున్న తర్వాతే ఈ జాతర ఎపిసోడ్ అంతా ఇది ఈ డిజైనింగ్ అంతా జరిగింది. అదంతా సెకండ్ ఎలా ఉండిందంటే ఇనిషియల్గా 2019 వర్షన్ లాగా అది అప్పటి నుంచి ఉంది. పుష్ప 1 టైం నుంచి పుష్ప 2 సీన్ ఉంది. బట్ యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ గురించి మ్యాటర్ అయిపోయిన తర్వాత జాతర స్టార్ట్ అవుతుంది. హీరో గారి కాస్ట్యూమ్ ఎప్పుడైతే ఫస్ట్ కాస్ట్యూమ్ అనే ఐడియా వచ్చిందో కాస్ట్యూమ్ ఆడియన్స్కి ప్రజెంట్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఆ కాస్ట్యూమ్తో రిలీజ్ చేస్తే దానికి వచ్చిన రెస్పాన్స్ దెన్ సీన్ అంతా రిలీజ్ అని సార్. పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఒక్క ఎపిసోడ్లో ఒక డ్రామా సీన్ ఉంటుంది, ఒక డ్రామా సీన్ అయిపోయిన తర్వాత ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ అయిపోయిన తర్వాత ఫైట్ ఉంటుంది, ఫైట్ అయిపోయిన తర్వాత ఇంకో డ్రామా సీన్. సో ఇది మొత్తం ఒక ఎపిసోడ్ని ఒక లొకేషన్లో ప్రజెంట్ చేసి దాన్ని అంత కన్విన్సింగ్గా చెప్పడం చాలా కష్టమైన విషయం. అదే లొకేషన్ అన్ని జరిగిపోతాయి, డ్రామా సీన్, ఫైట్, సాంగ్, మళ్ళీ ఇంకో డ్రామా సీన్. అది పెద్ద ఛాలెంజ్ సార్. బట్ అంటే మీరు ఎన్ని వర్షన్లు రాశారో తెలియదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పే డైలాగ్ కానీ, దాని తర్వాత ఏడుస్తూ చెప్పే డైలాగ్ కానీ, దాని తర్వాత శ్రీవల్లి అజయ్ గారితో చెప్పే డైలాగ్స్ కానీ, ఈరోజు క్లాప్స్ ఎవరో అంటే జనరల్ అంటే ఫ్యాన్స్ ఇంకొకళ్ళు కాదు, ఇప్పుడు లేడీ ఆడియన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ వాళ్ళు క్లాప్స్ పడుతున్నారు కదా. సో వాటి గురించి ఏం చెప్తారు సార్, ఆ పర్టికులర్ డైలాగ్స్ గురించి కానీ? ఆ పర్టికులర్ డైలాగ్ అంటే యాక్చువల్లీ సార్ సీను మామూలుగా అజయ్ గారు కాన్వర్సేషన్ అయిపోతే, అజయ్ గారు కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఎమోషన్లో పెయిన్లో పుష్ప వాకౌట్. కానీ ఆ అమ్మాయి మాట్లాడితే చాలా బాగుంటుంది, వైఫ్గా అమ్మాయి చాలా బాగుంటుంది అన్నది సుకుమార్ గారి ఐడియా. అంటే ఆ అమ్మాయి మాట్లాడితే ఆ క్యారెక్టర్ కూడా ఒక ఇది వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో శ్రీవల్లి క్రిటికల్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టోరీ సార్. ఫస్ట్ పార్ట్లో ఏముంటుంది మీకు, శ్రీవల్లికి ఆ అమ్మాయి వచ్చి జాలరెడ్డి గురించి చెప్పడం వల్ల హీరో వెళ్ళి జాలరెడ్డితో ఫైట్ చేస్తే అసలు మొత్తం ఒక కొత్త సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతుంది. అవును. ఇప్పుడు సెకండ్ పార్ట్లో కూడా శ్రీవల్లికి ఆ అమ్మాయి ఒక ఇనిషియేట్ చేయడం వల్ల, ఫోటోను ఒకటి ఇనిషియేట్ చేయడం వల్ల అక్కడి నుంచి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యి మొత్తం సినిమా అంతా
యా కాకపోతే ఫస్ట్ పార్ట్లో లవ్ స్టోరీ ఉంటుంది సార్. మనకు ఒక 5-6 సీన్లు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. అమ్మాయి చూడట్లేదు అని శ్రీవల్లి సాంగ్. అవును అవును సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మనకి లవ్ స్టోరీ స్పేస్ లేదు, లవ్ స్టోరీ లేదు కదా, పెళ్ళి అవును పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ని బ్యూటిఫుల్గా బ్లెండ్ చేయాలి కథ, లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నట్టు తెలియదు మనకి. ఎందుకంటే అసలు కథకి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఒకటి అడిగింది, ఫస్ట్ ఒకటి ఫోటో కావాలని అడిగింది, ఆ తర్వాత అమ్మాయి క్యారెక్టర్ స్పేసే లేదు కదా కథ. అవును అవును సో ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మాయి క్యారెక్టర్ వచ్చి ఆ అమ్మాయి మాట్లాడితేనే ఆ క్యారెక్టర్ కనపడుతుంది సార్ సినిమాలో, లేకపోతే కనపడదు కదా క్యారెక్టర్. అవును అవును మనకి సైడ్ లైన్ అయిపోయినట్టు ఉండదు, అవును క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ పోతుంది. సో అది అంటే అది మాస్టరీ, సుకుమార్ గారు మాస్టరీ ఏంటంటే ఆ క్యారెక్టర్కి స్పేస్ లేనప్పుడు కూడా స్పేస్ క్రియేట్ చేసి ఇవ్వడం అనేది, క్యారెక్టర్కి అంత ఇంపార్టెంట్ సీన్ ఇచ్చి మీకు ఆ ఒక్క సీన్ చూసిన తర్వాత మీకు శ్రీవల్లి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఫీలింగ్ కలుగుతుంది. అది లేకపోతే కనుక శ్రీవల్లి నిజంగా మీరు అంటే ఆయన రాసిన రొమాంటిక్ సీన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ బట్ వేరే విధంగా వచ్చేస్తాయి. అప్పుడు మరి ఎమోషనల్ డెప్త్ లేదు క్యారెక్టర్. మనకి ఏంటంటే సాంగ్ కోసం, సాంగ్ లీడ్ కోసం మనకి ఫీలింగ్స్ అంటుంది అమ్మాయి, ఫీలింగ్స్ అంటుంది కాబట్టి సాంగ్ లీడ్ అంటే టిపికల్గా 90s తెలుగు సినిమాల హీరోయిన్స్ ఎలా ఉండేవారో అలా అనిపిస్తుంది. అవును అవును. ఆ అమ్మాయికి ఇలాంటి ఎమోషనల్ డెప్త్ ఉన్న ఒక సీన్ పట్టడం వల్లే క్యారెక్టర్ మీకు రౌండప్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఎస్. సో అయితే యాక్చువల్గా నెక్స్ట్ చాలామంది నుంచి వినిపిస్తున్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు, హిట్ అదంతా పక్కన పెట్టేస్తే చిన్న కంప్లైంట్ కొంతమంది ఫీల్ అవుతుంది ఏంటంటే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్లో అంటే వాడి కిరాతకత్వం ఇదంతా చూసి సెకండ్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకున్నాం, బట్ కొంచెం కామెడీగా చేశారు, వాడిని కమెడియన్ చేశారే అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు. ఫస్ట్ పార్ట్లో కూడా మీరు షెకావత్ క్యారెక్టర్ అలానే ఉంటుంది సార్, ఉంటుంది. కాకపోతే తప్పని షూట్ చేసేస్తాడు, కొత్త క్యారెక్టర్ సార్. అవును అంటే మనం షెకావత్ క్యారెక్టర్ అంటే వెరీ ఒక సీరియస్గా ఉండే ఈ క్యారెక్టర్ కాదు, ఒక టిపికల్ విలన్ కాదు షెకావత్ క్యారెక్టర్. షెకావత్ క్యారెక్టర్ చాలా క్వర్కీలో ఉంటుంది, మ్యావరిక్గా ఉంటుంది క్యారెక్టర్. తోసేసాను బ్రిడ్జ్ నుంచి పడేసాను అని చెప్పచ్చు, కానీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత రావు రమేష్ గారు వస్తే వేరేలా బిహేవ్ చేస్తారు. సార్ నేనేం చేయలేదు సార్, పాడి దూకేశాడు సార్, పేరు చెప్పమని అడిగితే దూకేశాడు సార్. సో అలాంటి క్యారెక్టరే తప్ప అవును నేనే తోసేసా ఏంటి ఇది లేదు కదా. విలన్ వాయిస్ ఆ టిపికల్ విలన్ బిహేవియర్ కాదు కదా షెకావత్ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్లో కూడా అలాగే చూపిస్తుంది అవును. క్యారెక్టర్ వాజ్ లైక్ దాట్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా బేసిక్గా హీరో షెకావత్ సినిమా కాదు కదా సార్, పుష్ప షెకావత్ సినిమా. అవును. సినిమాలో మనకి ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్ మోర్ ఇంపార్టెంట్. మీరు అందుకే సినిమా రౌండప్ ఎక్కడ ఉంటుందంటే ఫ్యామిలీ ఎమోషన్ రౌండప్ అయిపోయిన తర్వాత. అవును. సో పుష్ప ఏం కావాలనుకున్నాడో ఫ్యామిలీ కావాలనేది పోరాటం. ఐడెంటిటీ వచ్చేసింది పుష్పకి ఐడెంటిటీ వస్తే సినిమా మీకు ఫస్ట్ హాఫ్లో ఒక సిండికేట్ కింగ్ అవ్వాలనుకున్నాడు, అయిపోయాడు. సెకండ్ హాఫ్లో ఒక ఫ్యామిలీ కావాలనుకున్నాడు, ఫ్యామిలీ పేరు అనేది వచ్చింది, యాక్చువల్ ట్యాగ్ లైన్ అనేది వచ్చింది కదా. సో అంటే ఫస్ట్ ఓపెనింగ్ 5 ఎపిసోడ్ ఇంట్రడక్షన్ వదిలేస్తే సినిమా ఎక్కడ ఓపెన్ అవుతుంది సార్, చిన్నపిల్లడు పుష్ప. అవును. తనకి ఏం గుర్తొచ్చింది, ఇంటి పేరు లేదనేది గుర్తొచ్చింది. సినిమా ఎండ్ ఏంటి సార్, సినిమా హీరోకి ఇంటి పేరు వచ్చేసి. అవును. సినిమా ఇది ఈ ఆస్పెక్ట్ పుష్ప లైఫ్లో ఉన్న ఈ ఐడెంటిటీ అన్న ఆస్పెక్ట్ రౌండప్ చేయడమే పుష్ప. ఎండింగ్ అనేది కూడా అంత అంటే కొంచెం జనరల్గా ఇచ్చేసారేమో అనిపించింది యాక్చువల్గా షెకావత్ క్యారెక్టర్కి వచ్చే ఎండింగ్ అంటారా. అంటే షెకావత్ ఇదే అండి, మీరు పార్ట్ 3 చూస్తే మీకు ఆ క్యారెక్టర్ ఏంటి ప్రోగ్రెస్ అని మీకు తెలుసు. ఉందా ఇంకా మీరు పార్ట్ 3 చూడాలి. అది నేను రివీల్ చేయలేను కానీ అంటే మీరు పార్ట్ 3 అంటే మాకైతే అదే అంటే బయట నుంచి పేలిపోయింది కాలిపోయింది చూపించారు. అయితే మళ్ళీ క్యారెక్టర్ ప్రోగ్రెస్ తెలుస్తుంది, మళ్ళీ శత్రువులందరూ మళ్ళీ బయటకు వస్తారనమాట. అయితే ఒక్కొక్క ఆల్రెడీ లాస్ట్ సీన్లోనే చూపిస్తారు కదా మీకు, మన ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ దగ్గరికి, జగత్ బాబు గారి క్యారెక్టర్ దగ్గరికి అందరూ వస్తారు. జాలరెడ్డి కూడా వస్తాడు. అవును, జాలరెడ్డి వస్తాడు, బట్ వాడు రాలే. మన వాళ్ళు అందరూ వస్తారు, మంగళం సీను అందరూ వస్తారు. బట్ కాకపోతే దాంట్లో ఒక మాట అంటాడు, వాడు వచ్చాడంటే రాలేదు కానీ పంపించాడు అంటాడు. అది కొత్త క్యారెక్టర్, మనం అది కొత్త క్యారెక్టర్. ఓకే, మరి షెకావత్ క్యారెక్టర్ ఎక్కడ ఉంటుందో చూడాలి. ఎన్ని క్యారెక్టర్ మధ్యలో ప్రోగ్రెస్ ఉంది సినిమా సెకండ్. ఓకే, మేము అక్కడతో అదే మాకు ఇంత అంటే ఇన్ని చేసే సుకుమార్ గారు ఎందుకు దీన్ని ఇంత సింపుల్గా అంటే మహా అయితే ఏమవుతాడు, సస్పెండ్ అయితే చచ్చిపోవాలా అన్న ఫీలింగ్ వచ్చింది జనరల్గా మాకు. సో దానికి మీరు ఇంకొక లీడ్ ఉందంటున్నారు కాబట్టి ఆ లీడ్ ఏంటనేది దానికి క్యారెక్టర్ కూడా ఇంకా ప్రోగ్రెస్ ఉందనేది. ఎస్, లాస్ట్లో కొరికి చంపేసే సీన్ ఉంది కదా సార్, అంటే అది సుకుమార్ గారి జనరల్ కైండ్ ఆఫ్ సీన్ కాదు ఆయన, అంటే అలా రాస్తారని నేను అనుకోలేదు. బట్ అది ఎవరి ఐడియా, ఎందుకు అంత ఇదిగా ఎగ్జిక్యూట్ చేశారు దానికి. మామూలుగా అయితే కనుక చాలా జరుగుద్దా అని అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వాడు చెప్తాడు కదా ఫస్ట్ హాఫ్లో కాళ్ళు కూడా కట్టే లేకపోతే చంపేస్తాడు అందరిని అని చెప్పేసి వాడు చెప్పడంతో దానికి ఇది వచ్చింది. బట్ టిపికల్ సుకుమార్ గారి సీన్ కాదేమో అనిపించింది, కొంచెం యాక్షన్ హెవీ డోస్ అయిందేమో అనిపించింది అక్కడ. లాస్ట్ క్లైమాక్స్ పార్ట్లో ఫైట్ ఫైట్ ఏం లేదు సార్. ఇప్పుడు
ఒకటేంటంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అయిన వాళ్ళకి, ఎవరికైతే ఆ టైంలో ఆ అమ్మాయికి జరిగిన అవమానం, పుష్పకి జరిగిన అవమానం, దానికి పుష్ప రియాక్షన్ కనెక్ట్ అయిన వాళ్ళకి అది వేరే లెవెల్ అనిపించింది. అది అంటే బాగాలేదని ఎవరు అంటలేదు సార్, సూపర్గా ఉందంటున్నారు ఆ ఎమోషన్. ఎందుకంటే ఒక అమ్మాయి అది జరిగిందంటే, అంత హ్యూమిలేషన్ జరుగుతుందంటే రియాక్ట్ అవ్వడం తప్పలేదు. బట్ టిపికల్ సుకుమార్ గారి సీన్ అలా ఉండదు కదా, అది ఎవరి ఐడియా, ఆయనదేనా లేకపోతే ఎలా అవుతుంది? సుకుమార్ గారు అంటే సుకుమార్ గారి ఐడియా, మాస్టర్ ఎగ్జిక్యూషన్, నవకాంత్ మాస్టర్ ఎగ్జిక్యూషన్, సుకుమార్ గారు బేసిక్ ఐడియా. కాకపోతే యాక్చువల్లీ చెప్పాలంటే ఐడియా చెప్పినప్పుడు అందరూ ఎక్సైటెడ్. అంటే నాకు పర్టికులర్గా పుష్ప ఒకటి చెయ్యి నరికేసి చెయ్యి అంటాడు చూడండి, వాడు చేతితో నరికిన చేతితో అది యాక్చువల్ ఫస్ట్ మాస్టర్ దానికి రిహార్సల్ షూట్ చేస్తారు కదా, రిహార్సల్ షూట్ చేసి మన వీడియో చూపించినప్పుడు పిచ్చి పిచ్చిగా నచ్చింది. తర్వాత మళ్ళీ ఒక పాయింట్ ఇన్ టైంలో అది లేదు, తీస్తారు. తీసేస్తే నన్ను సార్ అది ఎంత ఎక్స్ట్రాడనరీ ఉంది సార్, చెయ్యి నరికేలా అన్నాడంటే అసలు నరికేసి చేస్తే వేరే. నేను సుకుమార్ గారిని బతిమాలి, సార్ అది పెట్టండి సార్, ఉంచండి సార్, అది లేకపోతే మనకి అది వేరే ఫీల్ ఉంది సార్ దానికి. అందరూ ఎక్సైట్ అయ్యి ఉంది, బేసికల్ అందరూ ఎక్సైట్. ఇన్ థియేటర్స్ కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అది భయంకరమైన. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏంటి రియలిస్టిక్గా మరీ చేతులు గాలు కట్టేస్తే కొరికి చెప్పడం కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు ఉంటారు సార్. ఏ దానికైనా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ డిఫరెంట్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా కింద బాహుబలి లాంటి సినిమా, లాస్ట్లో బాహుబలిలో తాటి చెట్టు సీన్ని ఎంత క్రిటిసైజ్ చేశారు సార్ జనాలు. అవునవును. సో ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు సార్. బట్ అదే ఎగ్జైట్ చేసింది కూడా కొంతమంది. ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కాకుండా సినిమాలో తీసే సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కోసం మన సినిమాలు చేస్తాం. ఎస్ అయితే యాక్చువల్గా అంటే బేసిక్గా ఈ సినిమా సుకుమార్ గారు చెప్తూ ఏమన్నారంటే, ఇది ఒక కథ అని కాదు, రాయడం అని కాదు, తీయడం అని కాదు అన్నారు. అంటే నాట్ ఓన్లీ దట్ సీన్, కొన్ని సీన్స్ ఆయన అంటే ఇప్పటివరకు సుకుమార్ గారు అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఇలాంటి సీన్స్ కన్సీవ్ చేస్తారని. అలా కానీ కూడా కొన్ని సీన్స్ అక్కడక్కడ పడినాయి యాక్చువల్గా. సో అంటే ఇంకా మొత్తం టోటల్గా ఆయన కూడా కొంచెం బన్నీ గారి కోసం అంటే రెండు విషయాలు సార్. ఒకటి ఏంటంటే పుష్ప జానర్ అలాంటి, జానర్ ఆఫ్ ద ఫిల్మ్ అలాంటిది కదా. ఎస్ పుష్ప ఇప్పుడు రంగస్థలం లాంటి ఫిల్మ్ కాదు. రంగస్థలం కొంచెం అంటే కమర్షియల్ సినిమాలో రియలిస్టిక్ ఆస్పెక్ట్స్ ఎక్కువ డామినేట్ చేసి, కమర్షియల్ ఆస్పెక్ట్స్ కొంచెం కింద లేయర్లో ఉన్న సినిమా, ఒకటి రెండు సీన్లతో తప్ప మిగతా అట్లా ఉండవు సార్. ఎందుకంటే మీకు పెద్ద యాక్షన్ ఉండదు, పెద్ద ఫైట్స్ ఉండవు, మోర్ క్యారెక్టర్ డ్రైవెన్ కదా, ఎమోషన్ మీద డ్రైవ్ అయ్యాయి. పుష్ప అలా కాదు కదా సార్, పుష్ప లార్జర్ దెన్ లైఫ్. పుష్ప క్యారెక్టర్ లార్జర్ దెన్ లైఫ్. ఊళ్ళి నుంచి పెద్ద సిండికేట్ కింగ్ అయిపోయి ఇంటర్నేషనల్ లెవెల్, అదంతా పుష్ప ఏంటంటే కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్ ఎక్కువ డామినేట్ చేసి రియలిస్టిక్ ఆస్పెక్ట్స్ కింద లెవెల్లో ఉంది. రంగస్థలంకి పుష్పకి ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. నిజంగా చెప్పాలంటే సుకుమార్ గారు కూడా ఫస్ట్ టైం ఈ జానర్లో ఫిల్మ్ చేయటం. సుకుమార్ గారు రంగస్థలం వరకు ముందు కూడా సుకుమార్ గారి సినిమాలన్నీ కొంచెం చిన్న రియలిస్టిక్ టోన్ ఎక్కువ ఉండదు, కమర్షియల్ టోన్ కంటే. బట్ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అన్ని పుష్ప ఏంటంటే కొంచెం కమర్షియల్ టోన్ డామినేట్ చేసే సినిమా. ఫస్ట్ టైం లార్జర్ దెన్ లైఫ్ హీరో క్యారెక్టర్. ఇక ఆర్య కానీ, లేకపోతే మనకి ఆర్య 2 కానీ, ఈవెన్ 1 కానీ, నాన్నక్ ప్రేమతో కానీ, ఇది లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ కాదు. అవునవును, రియలిస్టిక్ క్యారెక్టర్స్ కొంచెం. పుష్ప మాత్రం లార్జర్ దెన్ లైఫ్ కమర్షియల్ హీరో ఫస్ట్. ఎస్ అయితే యాక్చువల్గా దీంట్లో కొన్ని డైలాగులు ఉన్నాయి. ఆ హెలికాప్టర్లో పైకి వెళ్ళినప్పుడు కింద ఉన్నప్పుడే కాలు మీద కాలు వేసుకోవాలి, పైకి వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకోవడం కానీ, ఇలాంటి కొన్ని అంటే అవి పుష్పకి అప్పీల్ అయ్యాయి కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అప్పీల్ అయ్యాయి కదా. సో పుష్ప క్యారెక్టర్లు కూడా, ఎందుకంటే సార్ సినిమాకి కూడా అవసరమైన డైలాగ్. సినిమాకి అవసరం సార్, నేను అనేది నాట్ ఓన్లీ కొన్ని డైలాగులు ఉన్నాయనుకోండి సార్, సినిమాకి మాత్రమే అవసరం. ఇది సినిమాకి మాత్రమే కాదు, అందరికీ చెప్పినట్టు అనిపించినాయి ఆ డైలాగులు. పైకి వచ్చినప్పుడే కాలు మీద కాలు వేసుకోకుండా ఒదిగి ఉండాలని చెప్పే డైలాగ్ కదా. ఎందుకంటే మన క్యారెక్టర్ కూడా పుష్ప కూలీగా ఉన్నప్పుడు యాటిట్యూడ్ చూపిస్తే యాటిట్యూడ్ అనిపిస్తుంది. పుష్ప సిండికేట్ కింగ్ అయిపోయిన తర్వాత యాటిట్యూడ్ చూపిస్తే బలుపు అనిపిస్తుంది. అది రాకూడదు కదా, ఆడియన్స్ కి ఫీల్ రాకూడదు కదా. సో అందుకే పుష్ప ఎదిగిన తర్వాత ఒదిగాడు పుష్ప అన్నది మనం అది అక్కడ చెప్తాడు, తర్వాత అమ్మాయి దగ్గర చెప్తాడు. పుష్ప దీంట్లోనే కాదు, ప్రేమలో కూడా ఇప్పుడు తగ్గేదిలే అంటాడు. సో పుష్పక ఆ ఒదగడం కూడా తెలుసు అని మనం చూపించాలి కదా. మరి వైల్డ్ ఫైర్ ఏంటి సార్? వైల్డ్ ఫైర్ అంటే ఫైర్ తగ్గింది అనుకున్నారా? ఇంకా మరి వైల్డ్ ఫైర్ దాకా వెళ్ళారు? వైల్డ్ ఫైర్ లాగే ఉంది సార్, కలెక్షన్స్ అలాగే ఉన్నాయి. అదే అంటే వైల్డ్ ఫైర్ అనేది ఎందుకు వచ్చింది అంటున్నా సడన్ గా? అంటే సార్ ఇప్పుడు పుష్ప అంటే ఫైర్
అని ఫ్లవర్ ఫైర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ రావాలి పుష్ప 2 వచ్చి ఓకే ఓకే డైలాగ్ మళ్ళీ సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తే ఇట్స్ లైక్ మనకు ఆడియన్స్ కి తెలిసిన డైలాగ్ అంటే మేము జస్ట్ ఓన్లీ అసలు తగ్గేదిలే కొత్త డైలాగ్ ఉంటుంది అనుకున్నాం, బట్ వైల్డ్ ఫైర్ అనేసరికి నిజంగా అనిపించింది యాక్చువల్లీ. అందుకే తగ్గేదిలే కూడా అసలు తగ్గేదిలే, అదే తగ్గేది కూడా అసలు తగ్గేది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఓకే ఓకే, మరి నెక్స్ట్ థర్డ్ పార్ట్లో ఏం వేస్తారు? చేయాల్సి వచ్చారు ఇప్పుడు అదేగా ప్రెషర్. ఫస్ట్ పార్టీ చేసిన తర్వాత సెకండ్ పార్టీకి ప్రెషర్ ఏంటి సార్, దాన్ని బియాండ్ చేయాలి. సో ఫస్ట్ పార్టీ చేసినప్పుడు ఎవరు మనం కూడా పెద్దగా ఓకే ఈ డైలాగ్ ఇంత రీచ్ వస్తుంది, దీన్ని ఇంత వైరల్ అవుతుంది, ఇంతమంది జనం దీన్ని గుర్తుపెట్టుకుంటారు, ఎవరో స్టేట్ డిఫెన్స్ మినిస్టర్ స్టేజ్ మీద చెప్తాడు, ఇలాంటి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునవును, అప్పుడేం లేదు. సెకండ్ పార్టీకి వచ్చేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ప్రెషర్తో చేయాల్సి. థర్డ్ పార్టీకి ఇంకా ప్రెషర్ ఉంటుంది. బట్ ఇప్పుడు కాదు కదా థర్డ్ పార్టీ, టైం రామ్ చరణ్ గారి సినిమా తర్వాత అవుతుంది యాక్చువల్గా. సో అంటే పుష్ప మ్యాన్ నుంచి కొంచెం బయటకు రావచ్చు మీరు కూడా, పుష్ప వరల్డ్ నుంచి కొంచెం గ్యాప్ పుష్పకి. యా యా యా. అయితే యాక్చువల్గా చేస్తున్నాను కదా ఇప్పుడు నేను పుష్ప చేస్తే ప్యారలల్ గా ఒక 3-4 సినిమాలు చేస్తుంటాను. అవునవును. సుకుమార్ గారు అలా కాదు, సుకుమార్ గారు పుష్ప మీద ఉన్నారు. 5 years 6 years అని పుష్ప మీద సుకుమార్ గారు ఉన్నారు, మోర్ ఇంపార్టెంట్ బన్నీ గారు ఉన్నారు. మరి ఇప్పుడు మీరు మిగతా సినిమాలు చేస్తున్నప్పుడు ఈ పుష్ప ఫ్లేవర్ ఏమి ఉండేది కదా మైండ్లో అంత ఇమీడియట్? రైటర్గా యాక్టర్లకి ఎలాగో యాక్టర్స్ ఎలాగో సార్ ఈ సినిమాలో వచ్చి క్యారెక్టర్ యాక్ట్ చేసి ఒక మంచి ఫాదర్ క్యారెక్టర్ యాక్ట్ చేసి పక్క సినిమాకి వెళ్ళి విలన్ క్యారెక్టర్, ప్యూర్ విలన్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తారు కదా. సో అందరూ రైటర్లు కూడా అంతే కదా సార్. మనం ఈ సినిమాకి అంటే వాళ్ళదంటే ఇప్పుడు చెప్పింది చేయడం వేరు సార్. మీకు అంటే మైండ్లో ఒక సెట్ ఉంటుంది కదా, అంటే దానికి ఒక 30 రోజులు 40 రోజులు షూట్ చేసిన తర్వాత టైం తీసుకుంటారా అట్లీస్ట్ దాని నుంచి బయట రావడానికి, వేరే సినిమాకి రాయడానికి? సార్ మీరు జంధ్యాల గారు ఒక పాయింట్ ఇన్ టైంలో 1 సంవత్సరంలో 40 సినిమాలు రాశారు. అంటే అది ఎక్స్ట్రా అన్నానే నేను అసలు అన్నా కూడా. అంటే ఇప్పుడు సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి, 52 వారాల్లో 40 సినిమాలు రాశారంటే వారానికి ఒక సినిమా రాసినట్టే జంధ్యాల గారు. మనం ఇప్పుడు నేను మాక్సిమం ఒక సంవత్సరానికి 2003 నాకు 3 రిలీజ్లు ఉన్నాయి సార్. సంవత్సరానికి 3 సినిమాలు చేసాం. సో రైటర్లు అది ఆల్రెడీ సెట్ చేశారు సార్. పోసాని గారు, జంధ్యాల గారు వీళ్ళందరూ సంవత్సరానికి ఇంకేమున్నాయి సార్ మరి 10 సినిమాలు చేసిన టైమ్స్ కూడా. ఎస్, మరి 2024లో ఇంకా మీ సినిమాలు ఏమున్నాయి సార్? ఇంకా ఇది సారీ 24 అయిపోయింది కదా, 25లో ఇంకేమున్నాయి మీ సినిమాలు? బింబిసారా 2 సార్. బింబిసారా 2 వర్క్ చేస్తాం. 2 and 3 కలిపి చేస్తున్నాం సార్. అది ఒకటి వర్క్. ఓ బింబిసారా 3 కూడా ఉందా? 3 కూడా చేస్తున్నాం సార్. అట్ ఎ టైం ఫినిషింగ్ ద స్టోరీ ఫర్ 2 and 3. ఓకే, అంటే మరి స్టోరీ స్టార్ట్ అయ్యి రిలీజ్ వర్క్ చేస్తాం సార్. ఇంకా స్టోరీ వర్క్ జరుగుతాం. 25లో వస్తుందా? ఒకటన్నా వస్తా, ఒక పార్ట్ అన్నా? 25 ఐమ్ నాట్ షూర్ సార్, ఎందుకంటే సినిమా పెద్ద సినిమా అలాగే అది కూడా పెద్ద సెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అది ఇది కూడా పెద్దది సార్, స్కేల్ కూడా పెద్దది. 25 నాకు తెలియదు సార్ డెఫినెట్గా. అంటే మనం వర్క్ చేస్తున్న సినిమా 2, 3 చేస్తాం సార్. సార్ రామ్ పోత్నేని గారిది చేస్తున్నాం నెక్స్ట్ అంటే నేను మైత్రితో చేస్తున్నాను. దాని తర్వాత సినిమా సాగర్ వాళ్ళు రిలీజ్ చేశారు మైత్రిలో, దాని నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఎవరు సార్ దాని డైరెక్టర్? డైరెక్టర్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అందుకే ఇంకా ఏమీ అనౌన్స్ కూడా చేయలేదు. వీఆర్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్. దట్స్ ఇట్ సార్, కొత్త చేయట్లేదు. బట్ మరి కళ్యాణ్ రామ్ గారిది, విజయశాంతి గారిది అయిపోయింది? అది అయిపోయింది. ప్రదీప్ గారిది సారీ సార్, అది ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025 రిలీజ్ అయిపోతుంది. అంటే ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 70-80% ఫినిష్ చేస్తాం. ఓకే. ప్రదీప్ గారు డైరెక్టర్. సో 70-80% ఫినిష్ చేస్తాం ప్రొడక్షన్. ఒక మేబీ మార్చ్ ఏప్రిల్. ఎలా వస్తుంది సార్? అంటే ఎందుకంటే మామూలుగా కళ్యాణ్ రామ్ గారి సినిమా అంటే ఈ మధ్యన ఆయన అన్ని హిట్లు కొడుతున్నారు, అది కూడా ఒక మాస్ కాబట్టి మేము లెక్కేసుకుంటాం. బట్ విజయశాంతి గారు కాంబినేషన్ అనేసరికి చాలా టిపికల్గా అంటే కొత్తగా అనిపిస్తుంది మాకు కళ్యాణ్ రామ్ గారితో, అది కూడా. సో ఎలా ఉండబోతుంది ఆ ఎక్స్పీరియన్స్? జస్ట్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్. విజయశాంతి గారు వండర్ఫుల్ వర్కింగ్ విత్ సార్. అంటే ఆవిడకి ఇప్పటికీ, అంటే నేను ఎప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడు కర్తవ్యంలో విజయశాంతి గారిని ఎలా చూసాను, ఇప్పటికీ సేమ్ ఎనర్జీతో ఉన్నారు సార్. విజయశాంతి గారిది ఒక చిన్న ఆవిడ ఇంట్రడక్షన్ టీజర్ ఒకటి రిలీజ్ చేసాం. ఇప్పటికీ ఆ విగర్ అలానే ఉంది విజయశాంతి గారిలో, ఆ ఎనర్జీ అలానే ఉంది విజయశాంతి గారికి. అండ్ ఆన్ స్క్రీన్ బ్రిలియంట్ సార్. అంటే మాకు వచ్చిన రిలయబుల్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు అనేది ఉంది. సో మరి క్యారెక్టర్ పేరు కూడా అదే అండి, వైజయంతి. సేమ్ కర్తవ్యంలో వైజయంతి సేమ్ క్యారెక్టర్ పేరు కూడా అదే, వైజయంతి. ఓకే. సో మదర్ అండ్ సన్గా యాక్ట్ చేస్తున్నారు విజయశాంతి గారు, కళ్యాణ్ రామ్ గారు. లాట్ ఆఫ్ డ్రామా సార్, మంచిగా డ్రామా ఉంది. సో 100% మేము డ్రామా నమ్ముతున్నాం. ఆ సినిమాలో డ్రామా వర్కౌట్ అవుద్ది. పర్ఫార్మెన్స్ శ్రీకాంత్ గారు ఉన్నారు. తర్వాత మన సోహెల్ ఖాన్, సల్మాన్ ఖాన్స్ బ్రదర్, తన ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో మంచి క్రాస్ట్ సార్ ఫిల్మ్కి. ఓకే. అయితే యాక్చువల్గా మీ దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటి సార్? మాకు అర్థం కాదు. ఇప్పుడు పుష్ప అంటే ఒక 6 years దాంతో ట్రావెల్ చేశారు.
కంటిన్యూగా రవితేజ గారితో ఒక 3-4 సినిమాలు చేశారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి వరుస 3-4 సినిమాలు చేస్తున్నారు. ఏంటి సార్ మ్యాజిక్? అదేమన్నా మ్యాగ్నెట్ ఉంటుందా లేకపోతే మ్యాజిక్ ఏం లేదు సార్. అంటే వర్కే ఏం లేదు సార్, మ్యాగ్నెట్ బాగా పని చేస్తే మళ్ళీ ఇంకోసారి పని చేయమని పిలుస్తారు అంతే. పిలిచి పనిస్తారు. వేరే ఏం లేదు సార్. అంటే నేను సంబడి నేను అసలు సోషలైజ్ అయ్యే పర్సన్ కాదు, పార్టీ గోయింగ్ కాదు, ఏ బర్త్డేలకు మెసేజ్లు పెట్టడానికి కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. సో నాకు ఏం లేదు సార్. ఓన్లీ ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు సరే కష్టపడి పని చేసాడు అన్న ఫీలింగ్ ఉందనుకోండి సార్, నేను కాలింగ్ ఫర్ నెక్స్ట్ ఫిల్మ్ అంతే. అంతకంటే వేరే ఏం లేదు సార్. బట్ బిహేవియర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మీతో ఎప్పుడు మాట్లాడినా కూడా ఇదే కనపడదు. అంటే నేను ఒక పుష్ప లాంటి సినిమా రాస్తున్నాను అనే ఫీలింగ్ ఉండదు, లేకపోతే ఇంకా బింబిసారా 2-3 రాస్తున్నాను అనే ఫీలింగ్ ఉండదు. ఒక నార్మల్ ఇదిగా మాట్లాడతారు యాక్చువల్గా. అది కూడా చాలా ఇంపార్టెంట్, గ్రౌండెడ్నెస్ అనేది కూడా. ఎస్ సార్. అయితే యాక్చువల్గా మరి ఇంతమందికి రాస్తున్నారు, ఇన్ని హిట్లు ఇస్తున్నారు, మరి మీ డైరెక్షన్లో ఎప్పుడు మేము ఇదే లాస్ట్ సెట్ సార్, ఇంక చేయట్లేదు ఫిల్మ్స్. ఇప్పుడు ఏవైతే ఫిల్మ్స్ కమిట్ అయి ఉన్నాం 2-3 ఇది ఒకటే ఫిల్మ్ వర్క్ ఫినిష్ చేయడమే వర్క్ సార్. బట్ అంటే మరి ఇప్పుడు రామ్ చరణ్ గారిది, తర్వాత పుష్ప 3 అదే సార్. అదే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మీ చేతిలో ఉన్నాయో అవే ఫిల్మ్స్ సార్. 100% నెక్స్ట్ చేయకూడదని అయితే డిసైడ్ చేసుకున్నాం అనుకుంటున్నారు. కానీ బట్ మళ్ళీ రవితేజ గారు పిలిచి సినిమా ఇచ్చినా చేయాలి, కళ్యాణ్ గారు ఇచ్చినా చేయాలి, ఎవరు ఇచ్చినా చేయాలి కదా. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాయింట్ లోపాలుగా బట్ కానీ చాలా మందిని రవితేజ గారు కదా ఇంట్రడ్యూస్ చేసింది డైరెక్టర్ కింద కూడా. మరి మిమ్మల్ని కూడా డైరెక్టర్ కింద ఇంట్రడ్యూస్. 100% సార్. నేను డైరెక్షన్ కథ రాసుకుంటే ఫస్ట్ ఆయన ఎప్పుడు చదువుతారు, ఫస్ట్ ఆయనకి రీచ్ అవుతారు. ఆయనతో నాకు ఫస్ట్ మిగతా అన్ని ఆస్పెక్ట్స్ వదిలేస్తే నాకు రవితేజ గారితో వర్క్ చేయడం చాలా ఇష్టం. అంటే నాకు రవితేజ గారితో సెట్లోకి వెళ్ళి రవితేజ గారితో 10 నిమిషాలు మాడితేనే నాకు చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు ఒక ఎనర్జీ ఉంటుంది ఏ అబ్బాయి అంటాడా అందరూ. సో నాకు అంటే మిగతా ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెడితే ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ సార్. ఆయనతో సెట్కి వెళ్ళడం చాలా హ్యాపీ. లొకేషన్కి వెళ్ళి ఆయన లొకేషన్లో ఉన్నారంటే చాలా హ్యాపీ. అంటే ఎందుకని ఆ పాజిటివ్ వైబ్ ఏంటి? ఆ పాజిటివ్ వైబ్ ఉంటుంది సార్. అంటే మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మనం ఏ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఏం అక్కర్లేదు సార్. ఎలా చెప్పారు అంటే ఒకవేళ అలా ఫీల్ అయ్యి ఇలా అనుకుని ఇలా ఉంటారా అని మనమేం ఆలోచించక్కర్లా. ఆయన ఏమనుకుంటే అదే చెప్తారు కదా. మొహమ్మద్ చెప్తారు. మొహమ్మద్ చెప్పినప్పుడు మనకి మళ్ళీ వేరే థింకింగ్ అవసరం, డైరెక్ట్గా ఉన్నది ఉంటుంది. సో మనం కూడా ఆయనతో జెన్యున్గా ఆనెస్ట్గా ఉన్నంత వరకు ఆయనతో రిలేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఆయన ఏ పాయింట్లో మనం ఈ దానికి వెనకాల రీజన్ ఏంటి, ఇది ప్రాబబ్లీ ఇలా ఫీల్ అయి ఉంటారు, అలాంటి ఏం అక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం అనుకున్నది చెప్తాం, ఆయన అనుకున్నది చెప్తారు. వెరీ క్లియర్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎస్. అయితే కమింగ్ టు పుష్ప 2 లాస్ట్ ఒక క్వశ్చన్ సార్ నాకు అనేది ఏంటంటే, చాలామంది ఫస్ట్ హాఫ్లో కథ చెప్పారు, సెకండ్ హాఫ్లో కథ చెప్పడం మానేసి చాలా చిన్న కథ రాసుకుని దాన్ని ఎలివేషన్తో ఇంత పెద్దగా చేశారనేది అంటున్నారు. యాక్చువల్గా అంటే మీరు అనుకున్నారా కథనే? ఇప్పుడు మీరు అన్నారు థర్డ్ పార్ట్లో కూడా కథ వెళ్ళిందని చెప్పి, ఇది అంతా ఒకే కథ కింద ఉంటే కనుక వేరే లెవెల్లో ఉండేదా, లేదంటే అంటే ఆ కంక్లూజన్ రావడానికి రీజన్ ఏంటంటే కథని కొంచెం తగ్గించి ఎలివేషన్స్ తర్వాత వీటి పరంగా KGF టైప్లో తీసుకెళ్లారు, కొంచెం కథ తగ్గింది, ఫస్ట్ హాఫ్లో చెప్పినంత కథ తగ్గలేదన్నారు. అంటే థర్డ్ హాఫ్లో కథ ఉండడం వల్ల ఏమైనా కొంచెం అలా అయింది అనుకోవచ్చు అంటారా? లేదు సార్, అలా కాదు. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ హాఫ్లో పుష్ప రైస్ సార్, పుష్ప కూలీగా ఉన్నాడు, పుష్ప సిండికేట్ కింగ్ అయిపోయాడు. ఇప్పుడు పుష్ప సిండికేట్ కింగ్ నుంచి మనం కథ ఎటు తీసుకెళ్ళాలి సార్? పుష్ప సిండికేట్ రూల్ అన్నారు, రూలింగ్ ఓకే. ప్రొఫెషనల్గా పుష్పకి ఇంకేం లేదు. అవును, ప్రొఫెషనల్గా పుష్పకి ఛాలెంజ్ అయింది, షెకావత్ ఉన్నాడు. బట్ అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్ ఈగో గొడవ తప్ప ప్రొఫెషనల్గా గొడవ ఏం లేదు కదా. ప్రొఫెషనల్గా తన ఛాలెంజ్ లేదు. సో ప్రాబ్లం ఏంటి సార్? ఫ్యామిలీ ఛాలెంజ్. సో ఫ్యామిలీ పరంగా పుష్పకి ఎప్పటి నుంచో ఒక ఐడెంటిటీ ప్రాబ్లం ఉంది, తనకి ఇంటి పేరు లేదు, తనకి గుర్తింపు లేదు అని ఐడెంటిటీ ప్రాబ్లం. సో ఐడెంటిటీ ప్రాబ్లమ్ కంక్లూడ్ చేయడం సెకండ్ పార్ట్ సార్. అందుకే కథ అక్కడ ఎండ్ చేస్తారు సుమారు గారు. ఎక్కడైతే బ్రదర్ వచ్చాడో, కాడిచ్చాడో, పెళ్ళికి వెళ్ళారో కథ అక్కడ ఎండ్ చేశారు. లాస్ట్ బిట్ ఏదైతే ఆ చిన్న పార్ట్ ఉందో అది మనకి జస్ట్ టీజర్ ఫర్ ద సెకండ్ పార్ట్. ఎందుకంటే సెకండ్ పార్ట్కి ఇంకో క్యారెక్టర్ రాబోతున్నాడు అని ఆడియన్స్కి. అంటే ఇప్పుడు ఇక్కడ ఫినిష్ అయిపోయాడు, ఫాదర్ చనిపోయాడు, ఐడెంటిటీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి పుష్పాలో అంటే ఇంతకంటే పెద్ద క్రైసిస్ ఒకటి ఉంది, ఇంతకంటే ఒక పెద్ద విలన్ ప్రతాప్ రెడ్డి జగత్ బాబు గారితో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది పుష్పకి. సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఇది ఉండబోతుందని చెప్పడం కోసం జస్ట్ అదండి. ఇప్పుడు ఈ కథని కంప్లీట్ చేస్తాం కదా. యాక్చువల్లీ చాలా సినిమాల్లో సెకండ్ పార్ట్ ఈ మధ్యన వచ్చిన చాలా సినిమాల్లో మీకు కంక్లూజన్ ఉండదు సార్. ఈ కథకి కంక్లూడ్ చేసి నెక్స్ట్ కథకి వెళ్తాం, కానీ పుష్పలో అలా కాదు కదా. కంక్లూడ్ చేసేసాం కదా, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. పుష్ప వరకు ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్. ఇప్పుడు ఏదైనా క్రైసిస్ వస్తే కొత్త విలన్ నుంచి ఒక కొత్త క్రైసిస్ స్టార్ట్ అవ్వాలి. కొత్త క్రైసిస్ తప్ప పాత కథలోంచి ఏమి బ్యాలెన్స్ పెట్టాలి. ఓకే, ఫినిష్ చేసాం. అయితే ఒక డైలాగ్ రైటర్గా పుష్ప 2 సినిమాల జర్నీని మీరు చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఒక డైలాగ్ రైటర్గా చూసుకుంటే ఏమనిపిస్తుంది? డైలాగ్ రైటర్గా నాకు
పర్సనల్గా నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్. నేను పుష్ప కాకుండా ఇంకొక 10 సినిమాలు చేశాను నేను యాక్చువల్లీ. సో నేను బాగా డైలాగ్స్ రాశాను అని ఫీల్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సో పుష్ప ఏంటంటే సార్, ఇట్స్ లైక్ మనం డైలాగ్ రాయటం ఎంత ఇంపార్టెంట్, ఆ డైలాగ్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఆ డైలాగ్ని డెలివరీ చేసే ఆర్టిస్ట్ దాన్ని కరెక్ట్గా డెలివరీ చేయటం, ఆ డెలివరీ చేసిన దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయటం, ఆ ప్రమోట్ చేసింది ఆడియన్స్లోకి వెళ్ళటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అవునవును. సో నాకు ఈ డైలాగ్ రాయటం వరకు అన్న ఆస్పెక్ట్ నాకు మనకు తెలుసు. బేసిక్గా బీయింగ్ ఎ రైటర్ మీకు డైలాగ్ రాయడం తెలుసు, ఎస్. బట్ దాన్ని ఎలా ఆడియన్స్ దాకా చేరుస్తారు అన్నది నేను పుష్పలో నేర్చుకోవచ్చు. దట్స్ లెర్నింగ్ థింగ్. అంటే అది నాకు ఆ లెర్నింగ్ నా లైఫ్ లాంగ్ నాకు ఉపయోగపడే లెర్నింగ్. ఎస్. మొత్తానికి అంటే అంటే మీరు చెప్తున్నాయని వింటుంటే ఏంటంటే మాకు బియాండ్ ద సీన్స్ మేకింగ్ చూసినట్టు అనిపిస్తుంది యాక్చువల్గా. చాలా అంటే ఆ కష్టం పడ్డారు కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా జేజేలు కొడుతుంది. మీరు అన్నట్టు బాలీవుడ్లో అంటే అంటారు కదా, తెలుగువాడి సత్తా ఏ రకరకాలు వస్తాయి కదా డైలాగులు, అన్నీ కూడా కనిపిస్తుంది. నిజంగా వైల్డ్ ఫైర్ లాగా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా చూస్తుంటే. సో మీ హార్డ్ వర్క్ మీది, అంటే మీది మీన్స్ పుష్ప 2 టీమ్ పుష్ప 2 హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఆ రోజు ఈరోజు పెయిడ్ ఆఫ్ అయిందని చెప్పుకోవాలి సార్. సో మీరు ఎందుకంటే కంటిన్యూగా కథలతోనే మీరు సావాసం తర్వాత ఇది జరుగుతుంది కాబట్టి మీలాంటి ఇప్పుడు ట్రెండ్ కూడా అదే. రైటర్ డైరెక్టర్ అయితే ఏంటంటే ఏమనుకున్నాడో క్లియర్ కట్గా తీయగలుగుతున్నాడు కాబట్టి ఆ ట్రెండ్ అనేది కొనసాగుతుంది, ముందుకెళ్తుంది. సో సక్సెస్ఫుల్ రైటర్స్ అందరూ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అవుతున్నారు. సో ఆ సక్సెస్ఫుల్ రైటర్గా ఉన్న మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా 2024లో 25లో కానీ 26లో కానీ కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ మీకు ఇంకొకసారి. ఎస్.